Okay, good morning, everybody, sir. After a long gap, మనం లాస్ట్ టైం జియోమెట్రీస్ దగ్గర ఆపాం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జియోమెట్రీస్, ఆ జియోమెట్రీ, ఆ స్ట్రెంగ్థనింగ్, వీక్నెస్, వీటి దగ్గర ఆపాం సబ్జెక్ట్ ని. సో ఏమవుతుందంటే లైఫ్ ఫోర్స్ జియోమెట్రీలోకి ఎంటర్ అయ్యి ఆ బాడీని కంట్రోల్ చేయడం, ఆ బాడీ డిఫరెంట్ రకాలుగా థింక్ చేయడం, యాక్ట్ చేయడం, బిహేవ్ చేయడం, ఆల్ దీస్ థింగ్స్ ఎగ్జిస్ట్. ఆల్ దీస్ థింగ్స్ వస్తాయి ఆ జియోమెట్రీలోకి వచ్చేసరికి. వెన్ దేర్ ఈస్ ఎ ఫిజికల్ కండిషన్, నీకు జియోమెట్రీ అనేది ఉంటుంది. సో ఈ జియోమెట్రీలోకి లైఫ్ ఫోర్స్ ఎట్లా ఎంటర్ అవుతుంది, థాట్ ఎట్లా ఎంటర్ అవుతుంది, ఒక ఎమోషన్ ఎట్లా ఎంటర్ అవుతుంది, ఆల్ దీస్ థింగ్స్ ఎన్ని రకాలుగా ఫ్లో అవుతుంది, ఆ ఫ్లో అయినప్పుడు ఎన్ని రకాలుగా మారుతుంది, ట్రయాడ్స్ కింద మారుతుంది, పెంటగాన్స్ కింద, హెక్సగన్స్ కింద, ఆక్టగాన్స్ కింద, డెకాగాన్స్ కింద. ఇది బాడీలోనే కాదు, యూనివర్స్ లో కూడా దీస్ జియోమెట్రీస్ ప్లే వైటల్ రోల్. సో మనం ఫిజికల్ లెవెల్ నుంచి సబ్జెక్ట్ స్టడీ చేస్తున్నాం కాబట్టి ఇఫ్ యూ అండర్స్టాండ్ ద జియోమెట్రీ ఇట్ బికమ్స్ ఈజియర్. సో ఏం చేస్తామంటే మనం ఫస్ట్ సెకండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిలీషన్స్ చూసాం. డిలీషన్ ఆక్టగన్ అని, తర్వాత మిస్ఇంటర్ప్రిటేషన్ ఆక్టగన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్టగన్స్ చూసాం, పెంటగన్స్ చూసాం, ట్రయాడ్స్ చూసాం, ఆల్ దీస్ థింగ్స్ చూసాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే డిలీషన్ ఆక్టగన్. ఈ డిలీషన్ ఆక్టగన్ వస్తే తప్ప ఆ మెంటల్ డిస్టర్బెన్స్ మనం కంట్రోల్ చేయలేం. ఓకే, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెంటల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో అది ఫిజికల్ గా మారచ్చు, మెంటల్ గానే డిస్టర్బ్ చేస్తూ ఉండొచ్చు, ఫిజికల్ అండ్ మెంటల్ రెండిటిగా ఉండొచ్చు, సైకలాజికల్ గా ఉండొచ్చు, సైకిక్ గా ఉండొచ్చు, స్పిరిచువల్ గా కూడా డిస్టర్బ్ చేయొచ్చు, ఎంటిటీ ఫామ్ లో డిస్టర్బ్ చేయొచ్చు, ఓకే, ఎన్విరాన్మెంటల్ ఫామ్ లో డిస్టర్బ్ చేయొచ్చు. దానికి మనం లొకేషన్ ప్రాసెసింగ్ అని చూసాం. అండ్ అదర్ థింగ్ ఇస్ టైం ప్రాసెసింగ్, ప్రెసెంట్ టైం ప్రాసెస్ అని చూసాం. ఓకే, ప్రెసెంట్ టైం ప్రాసెస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ. ఓకే, ఆ ప్రెసెంట్ టైం ప్రాసెస్ కి దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాం. అండ్ ప్రెసెంట్ టైం ప్రాసెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ యూ టు యాక్సెస్ ద జియోమెట్రీస్ అండ్ కరెక్ట్ ద సిచ్యుయేషన్. ప్రెసెంట్ టైం లో ఉన్నప్పుడు ఇవి కరెక్ట్ చేసుకోవడం తేలిగా. వితౌట్ ప్రెసెంట్ టైం ఏమవుతుందంటే మెమరీస్ ప్లే వైటల్ రోల్. మెమరీస్ వచ్చి డిస్టర్బ్ చేస్తాయి, సరిగ్గా చేయనియో, లేకపోతే సిచ్యుయేషన్ ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తాయి, మనకి ఒక రాంగ్ డేటాని ఇస్తాయి. సో ఆ ప్రెసెంట్ టైం ప్రాసెస్, లొకేషన్ ప్రాసెస్, డూప్లికేషన్ ప్రాసెస్, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ సీన్ ఇన్ ద పాస్ట్ క్లాసెస్. సో ఇక్కడ ఏంటంటే డిలీషన్ ఆక్టగన్ ఒక్కసారి మనం రివైజ్ చేసుకుని విల్ ప్రొసీడ్ ఫర్దర్ ఇన్ ద ఫోర్త్ స్టాంజా టుడే. ఓకే, ఈ డిలీషన్ ఆక్టగన్ ఎందుకు అంటే మనం ఏది నేర్చుకోవాలన్నా ఒక కండిషన్ పెట్టుకుంటాం. వై దిస్, ఇలా ఉంటే నేర్చుకోవడం తేలిక, అలా ఉంటే నేర్చుకోవడం తేలిక. ఆ కండిషన్స్ బ్రేక్ చేయాలి. దర్ షుడ్ బి నో కండిషన్ వెన్ యూ ఆర్ లెర్నింగ్ సంథింగ్ విచ్ యూ డోంట్ నో. ఓకే, ఏ బేసిస్ మీద నువ్వు కండిషన్ పెడుతున్నావు? ఎందుకంటే సీక్రెట్ డాక్టర్ అంటే యూ ఆర్ నోయింగ్ సంథింగ్ విచ్ యూ డోంట్ నో. సీక్రెట్, టు నో ద సీక్రెట్ ఆఫ్ సంథింగ్ విచ్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్. దాని గురించి నీకు తెలియంది తెలుసుకునేలా చేస్తున్నావు. సో అప్పుడు నువ్వు కండిషన్ పెట్టుకుంటే యూ కెనాట్ లెర్న్ ఇట్. సో ఆ కండిషన్ నిన్ను వీక్ చేసేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ రాకుండా వీక్ చేసేస్తుంది. సో ఏంటంటే ఆ అన్కండిషనల్లీ అనేది నువ్వు స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. వెన్ దెర్ ఇస్ నో కండిషన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూప్లికేట్ ద సబ్జెక్ట్. ఓకే, అలానే ఫర్గెట్, అనవసరమైన గుర్తు పెట్టుకోకూడదు. ఫర్గెట్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో ఓకే, మెమరీ వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫర్గెట్ అనేలో బలం పెరుగుతుంది. సో ఫర్గెట్ ఏం అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు బి డిలీటెడ్. ఫర్గెట్ డిలీట్ అయిపోతే, ఫర్గెట్ ని డిలీట్ చేసే కెపాసిటీ నీలో స్ట్రాంగ్ అయితే ఓకే, అక్కర్లేనివి నిన్ను వెంటనే డిస్టర్బ్ చేసే వాటిని వెంటనే నువ్వు ఎలిమినేట్ చేసేయచ్చు. సిమిలర్లీ విత్ ఫర్గ్యూ. ఫర్గ్యూ అంటే ఏం లేదు, నీకు ఎవరి మీద కోపం ఉండొచ్చు, లేకపోతే ఈ ఫర్గ్యూ తో వచ్చే ప్రాబ్లం, ఫర్గ్యూ అండ్ ఫర్గెట్ ఆర్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే, నువ్వు ఒకరిని ఫర్గ్యూ చేయలేకపోతే వాడిని నువ్వు మర్చిపోలేవు కూడా. బట్ డిఫరెంట్ రీజన్స్, ఒక ఫర్గ్యూ అంటే మనిషినే అవ్వక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా భూకంపం వచ్చింది, ఇట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ ట్రామా. ఓకే, ఆ ఉన్న ఎన్విరాన్మెంట్ నువ్వు ఫర్గ్యూ చేయలేకపోతే నీకు ఆ భూకంపమే గుర్తొస్తుంది, ఆ ట్రామానే తిరుగుతూ ఉంటుంది, నువ్వు యాక్చువల్లీ దేని మీద ఫోకస్ చేయలేవు. ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇఫ్ యూ కెనాట్ ఫర్గ్యూ ద ఇన్సిడెంట్ మెంటల్లీ, ఆ ఇన్సిడెంట్ నిన్ను కంటిన్యూస్ గా డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఇఫ్ యూ కెనాట్ ఫర్గ్యూ యూ కెనాట్ ఫర్గెట్, ఇఫ్ యూ కెనాట్ ఫర్గెట్ యూ కెనాట్ ఫర్గ్యూ, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఇక్కడ ఏమవుతుందంటే యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ టు ఫర్గ్యూ, యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ టు ఫర్గెట్. ఎప్పుడైతే వీటికి స్ట్రాంగ్ గా ఉంటావో నీకు అక్కర్లేని పక్కన పెట్టేయచ్చు. ఓకే, అండ్ ఈ ఫర్గ్యూలో ఇంకో ఆస్పెక్ట్ ఏంటి అంటే పాసిబిలిటీస్. ఎప్పుడైతే యూ కెనాట్ ఫర్గ్యూ సంథింగ్, నీకు పాసిబిలిటీస్ కనిపించావు, లాక్ అయిపోయినట్టు ఉంటుంది, సిచ్యువేషన్ అంతా లాక్ అయిపోయినట్టు ఉంటుంది. సో నీకు పాసిబిలిటీస్ ఓపెన్ చేయాలన్నా కూడా ఫర్గ్యూ చేయాలి. ఇట్ ఇస్ నాట్ దట్ సింపుల్. ఒక తప్పు చేసా ఫర్గ్యూ చేస్తున్నా, ఒక తప్పు చేసిన విషయమే కాదు, అన్నెసరీ ఇన్ఫర్మేషన్ కూడా, నువ్వు ఒక అన్నెసరీ కండిషన్ లోకి నువ్వు బై ఛాన్స్ ఎంటర్ అయినా కండిషన్ ని ఫర్గ్యూ చేయడం రావాలి. యూ షుడ్ బి ఏబుల్ టు ఎమనేట్ ఎనర్జీ ఇన్ దట్ గివెన్ కండిషన్ అండ్ మేక్ దట్ కండిషన్ పాజిటివ్. ఒక అక్కర్లేని కండిషన్స్ చాలా ఉంటాయి లైఫ్ లో. ఓకే,
ఆ మనిషిలో ఉండక్కర్లేదు. ఎన్విరాన్మెంట్ కూడా చాలా అన్‌ఫర్‌గివింగ్ గా ఉంటుంది. ఒక్కోసారి చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఒక ఎడారిలోకి వెళ్తే యూ కెనాట్ ఫర్‌గివ్. అబ్బా! ఎంత వేడిగా ఉందో నా వల్ల కావట్లేదు. ఆ ఎన్విరాన్మెంట్ నువ్వు ఫర్‌గివ్ చేయగలిగితే యువర్ బాడీ స్టార్ట్స్ అబ్సార్బింగ్ ద హీట్. ఓకే. అబ్బా! ఆ హీట్ ని కూడా నీ బాడీ కంఫర్టబుల్ గా మార్చగలుగుతుంది. సో, ఆ యొక్క ఎన్విరాన్మెంట్ ని ఫర్‌గివ్ చేయడం రావాలి. ఒక వ్యక్తిని ఫర్‌గివ్ చేయడం రావాలి. ఒక బీయింగ్ ని ఫర్‌గివ్ చేయడం రావాలి. యూ షుడ్ బి ఏబుల్ టు ఫర్‌గివ్ వాటెవర్ దట్ ఎక్సిస్ట్స్ దట్ ఈస్ కాజింగ్ ట్రబుల్ టు యూ. సో, ఆ ఫర్‌గివింగ్ కాన్సెప్ట్ అనేది నీలో స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఈ ఫర్‌గివ్ కాన్సెప్ట్ లో వాట్ ఈస్ వీకనింగ్ యూ అనేది గుర్తుపట్టి ఇఫ్ యూ పుట్ ఇట్ ఆన్ ద మిడ్ లైన్ ఆ ఫర్‌గివ్ కెపాసిటీ స్లోగా పెరుగుతుంది నీకు. సింప్లీ ప్రొటెక్ట్. నెక్స్ట్ వాట్ నీడ్స్ టు బి ప్రొటెక్టెడ్. దేన్ని కాపాడాలి? పనికొచ్చేదాన్ని కాపాడుకుంటూ రావాలి. కాపాడుకుంటూ వచ్చి దాన్ని నెక్స్ట్ నీ డిసెండెంట్స్ గాని, నీ ఫర్దర్ ఫ్యూచర్ జనరేషన్స్ గాని ఇస్తూ రావాలి. యూ హావ్ టు ప్రొటెక్ట్ వాట్ ఈస్ ఎవల్యూషనరీ. యూ హావ్ టు ప్రొటెక్ట్ వాట్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మ్యాన్‌కైండ్. యూ హావ్ టు ప్రొటెక్ట్ వాట్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఎక్స్‌పాన్షన్ ఆఫ్ యూనివర్స్. సో ఆ ప్రొటెక్షన్ నీలో స్ట్రాంగ్ గా ఉండాలి. అక్కర్లేనివన్నీ ప్రొటెక్ట్ చేస్తాం. డబ్బులు ప్రొటెక్ట్ చేస్తాం, హెల్త్ ని ప్రొటెక్ట్ చేస్తాం. ఇఫ్ యూ కెన్ ప్రొటెక్ట్ ద గుడ్ థింగ్, ద రెస్ట్ ఈస్ ఆటోమేటికల్లీ ప్రొటెక్టెడ్. పనికొచ్చేది ఎప్పుడైతే నువ్వు ప్రొటెక్ట్ చేస్తావో, నీకు అవసరమైనవన్నీ ప్రొటెక్ట్ అయిపోతాయి. నీకు అవసరమైన ఒక్కటే పట్టుకున్నావంటే, ఎప్పుడైతే అన్వాంటెడ్ కండిషన్ వస్తుందో, నీకు అవసరమైనది కూడా నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ఎబిలిటీ టు ప్రొటెక్ట్ అనేది నీలో బలపడాలి. ఓకే. వాట్ ఈస్ యూస్‌ఫుల్ ఫర్ సర్వైవల్? వాట్ ఈస్ యూస్‌ఫుల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎక్స్‌పాన్షన్? దీన్ని ప్రొటెక్ట్ చేయడం రావాలి. అట్లానే రిలీజ్. ఎనీథింగ్ ఆ నిమిషం అవసరం లేని దాన్ని రిలీజ్ చేసేసడం రావాలి. కొన్ని ఒక సిట్యుయేషన్ లోకి వెళ్ళినప్పుడు దేర్ విల్ బి లాట్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రెస్సుల గురించి మాట్లాడుతున్నా. పక్కనే మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ఉంటుంది. వెంటనే దాన్ని చూడంగానే నాకు ట్రిగ్గర్ అయిపోయి మ్యూజిక్ గురించి ఆలోచిస్తాను. నేను బట్టల గురించి మాట్లాడడం అనేసి మ్యూజిక్ గురించి ఐ షుడ్ బి ఏబుల్ టు రిలీజ్ ఇట్. అన్వాంటెడ్ డేటా ఉన్నా కూడా దానికి సంబంధించిన మెమరీస్‌ని రిలీజ్ చేయడం రావాలి. సో వెన్ యూ ఆర్ స్ట్రాంగ్ ఎట్ రిలీజింగ్, యూ విల్ బి స్ట్రాంగ్ ఎట్ ఫోకసింగ్. ఎప్పుడైతే రిలీజ్ చేయడం మీద నీకు గట్టి పట్టు వస్తుందో, ఫోకస్ చేయడం మీద కూడా వస్తుంది. అట్లానే ఇండిపెండెంట్ థాట్. పక్కవాడు చెప్పింది నువ్వు చేస్తున్నావా? నువ్వు అనుకుని నువ్వు చేస్తున్నావు. పక్కవాడు చెప్పినా కూడా అది ఎంత కరెక్ట్ అయినా ఫస్ట్ దాన్ని నీ థాట్ కింద మార్చుకోవాలి. యూ హావ్ టు టర్న్ ఇట్ టు యువర్ థాట్. అది నేను చేస్తే ఎలా చేస్తాను? ఏ నెగెటివ్ ఇది లేనప్పుడు దెన్ ఇండిపెండెంట్ గెట్ స్ట్రాంగర్. ఇండిపెండెన్స్ స్ట్రాంగ్ అవుతుంది. లేదు అతను చెప్పాడు పెద్దవాడు, అన్ని తెలిసినవాడు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నా. ఇండిపెండెన్స్ చాలా వీక్ గా ఉంది. అది నువ్వు ఫర్దర్ ముందుకెళ్ళినా మిగతా వాటిని అన్‌కండిషనల్లీ ఫర్‌గివ్ దేన్నో ట్రిగ్గర్ చేస్తుంది అది. ట్రిగ్గర్ చేయగానే మొత్తం ఎంటైర్ సినారియో గెట్స్ కొలాప్స్డ్. సో ఇండిపెండెంట్ ని స్ట్రాంగ్ గా పెట్టుకుంటే ఎవడు ఏం చెప్పినా 100 మంది 100 చెప్పినా కూడా నువ్వు అనుకున్నది చేస్తావు. నువ్వు చేయాల్సింది చేస్తావు. చేయాల్సింది అనుకున్నది కాదు కానీ చేయాల్సింది చేస్తావు. ఆ సిట్యుయేషన్ లో ఏం చేయాలో అది చేయాలి. నా ఇష్టం వచ్చింది నేను చేస్తానంటే ఇట్ రిలేట్స్ టు ఇగో. ఇట్ రిలేట్స్ టు లోవర్ మైండ్. ఆ సిట్యుయేషన్ నువ్వు అనుకుంది చేయడం అది లోవర్ మైండ్. ఆ లోవర్ మైండ్ మామూలుగా ఎప్పుడు సక్సెస్‌ఫుల్ ఉండదు. లోవర్ మైండ్ ఈస్ నాట్ ఎ ప్రాపర్‌లీ అనలైజ్డ్ మైండ్. అది మనకి యానిమల్ నేచర్ నుంచి వచ్చింది లోవర్ మైండ్. సో ఇండిపెండెంట్ గా ఉంది అంటే మొనాడ్ ఎంతో కొంత గేమ్ లోకి వస్తుంది. ఇండిపెండెంట్ గా లేవు అంటే లోవర్ మైండ్ గేమ్ లోకి వస్తుంది. ఆ లోవర్ మైండ్ చెప్పిన పని చేస్తే మనం స్మూత్ గా ఉండదు. అంత కంఫర్టబుల్ గా ఉండదు. ఆ నిమిషం నువ్వు సుఖపడ్డా కూడా తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని ఫేస్ చేయాలి. ఇండిపెండెంట్ గా లేకపోతే. ఇఫ్ యూ ఆర్ ఇండిపెండెంట్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసి నువ్వు ముందుకెళ్తావు. ఎలాంటి కాన్సిక్వెన్స్ వస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్ రావచ్చు, ఇలా వస్తే నేనేం చేయాలి. ఎవ్రీథింగ్ విల్ బి ప్లాన్డ్ అకార్డింగ్లీ బై ద హయ్యర్ మైండ్. నీ మొనాడ్ ప్లాన్ చేస్తుంది అండ్ అకార్డింగ్లీ యూ కెన్ గో ఫార్వర్డ్. నెక్స్ట్ ఫ్రీ. సిట్యుయేషన్ ని పట్టి యాక్ట్ చేయడం. ముందు ప్లాన్ 100 ప్లాన్లు ముందు పెట్టేసుకుని ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది కాదు. దిస్ ఇస్ నాట్ ఫ్రీ. యూ ఆర్ ఆల్రెడీ లాక్డ్ అక్కడ. ఫ్రీ అంటే మొత్తం వదిలేయి. సిట్యుయేషన్ లో ఉన్న డేటాని బట్టి యూ హావ్ టు మూవ్ ఫార్వర్డ్. దట్ ఈస్ బీయింగ్ ఫ్రీ. ఫ్రీనెస్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఫ్రీగా ఉండాలి అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఐఎమ్ ఫ్రీ టు చూస్. యు ఆర్ ఫ్రీ టు చూస్ ప్రొవైడెడ్ ఇఫ్ యువర్ ఎబిలిటీ ఆఫ్ బీయింగ్ ఫ్రీ ఈజ్ స్ట్రాంగ్. స్ట్రాంగ్ అండ్ వీక్. మనం ఏంటంటే మన ఫీలింగ్స్ అన్ని స్ట్రాంగ్ అండ్ వీక్ ఈ రెండిట్లోనే చూస్తాం ఇక్కడ. వీక్ అంటే నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. స్ట్రాంగ్ అంటే నిన్ను నిలబెడుతుంది. ఒక సిచ్యువేషన్ నువ్వు మూర్ఖంగా నిలబడ్డావా, కంఫర్టబుల్ గా నిలబడ్డావా, ఎంత నెగిటివ్ సిచ్యువేషన్ నువ్వు కంఫర్టబుల్ గా నిలబడితే యు ఆర్ స్ట్రాంగ్. ఓకే. మొండిగా నిలబడితే యు ఆర్ వీక్. ఎక్కడో వీక్నెస్ ఉంది. ఎక్కడ ఇప్పుడు కాకపోతే కాసేపట్లో ఇట్ విల్ డిస్టర్బ్ యూ. సో ఆ స్ట్రాంగ్నెస్ ని వీక్నెస్ ని గుర్తుపట్టడం రావాలి. జస్ట్ లైక్ ఎలా ఉంటుందంటే ఫిజికల్ గా తీసుకుంటే స్ట్రాంగ్ అండ్ వీక్నెస్ జస్ట్ టెన్స్ యువర్ హ్యాండ్. దిస్ ఈస్ స్ట్రాంగ్. హ్యాండ్ ని టెన్స్ చేయండి. బాగా టెన్స్ చేయండి. దీన్ని స్ట్రాంగ్ అంటాం. లూజ్ చేసేయండి. ఇది వీక్ అంటాం. ఓకే. ఇదే మెంటల్ గా ఎట్లా ఉంటుంది. ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే కానీ దిస్ ఇస్ స్కిల్ యాక్చువల్లీ. కొంచెం ప్రాక్టీస్ చేస్తే నువ్వు స్ట్రాంగ్ గా పెట్టినప్పుడు బాడీ మైండ్ ఎట్లా ఉంటుంది మైండ్. నువ్వు యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు అది. స్ట్రాంగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిఫ్లెక్షన్స్ ఇన్ ద మైండ్. స్ట్రాంగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిఫ్లెక్షన్స్ ఇన్ ద స్పిరిట్. ఇది అబ్జర్వ్ చేయాలి మెల్లిగా. 4, 5 సార్లు అబ్జర్వ్ చేస్తుంటే నీకు తెలుస్తుంది స్ట్రాంగ్ వీక్ ఎట్లా ఉంటుంది. ఒక సిచ్యువేషన్ చూడగానే అక్కడ స్ట్రాంగ్ గా ఉండొచ్చా, వీక్ గా ఉండొచ్చా. వీక్ గా ఉంటే మాత్రం దాన్ని వెంటనే డిలీట్ చేయాలి. డిలీట్ చేయడం అంటే తీసుకొచ్చి స్పైన్ లో పెట్టడం. డిలీషన్ అంటే నథింగ్ బట్ కన్వర్టింగ్ వీక్నెస్ ఇంటూ స్ట్రెంగ్త్. వీక్నెస్ ని స్ట్రెంగ్త్ కింద మార్చడాన్ని డిలీషన్ అంటాం. స్ట్రెంగ్థనింగ్ అన్నా కూడా అదే. ఉన్న స్ట్రెంగ్త్ ని ఇంకా బలపరచడాన్ని స్ట్రెంగ్థనింగ్ అంటాం.
ఒక వీక్నెస్ ని స్ట్రెంగ్త్ కింద మార్చడాన్ని డిలీషన్ అంటాం. బట్ బోత్ ఆర్ ద సేమ్. రెండింటికి నువ్వు ఒకటే చేస్తావు. స్పైన్ మీద కానీ ఆ మిడ్ లైన్ లో కానీ నీ అటెన్షన్ తీసుకొచ్చి పెట్టగానే ఇట్ బికమ్స్ స్ట్రాంగ్. అట్లానే ఎలిమినేట్. వాట్ ఎవర్ ఇస్ నాట్ రిక్వైర్డ్ రిలీజ్ ఇట్, వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ కీప్ ఇట్, యూజ్ ఇట్. దాని పని అయిపోగానే మళ్ళీ పక్కన పెట్టి. సో ఈ ఎంటైర్ ఆక్టగన్ మీద నీకు గ్రిప్ రావాలి. ఈ ఎంటైర్ ఆక్టగన్ లో ఎక్కడ చూసినా కూడా నీకు స్ట్రెంగ్త్ కనిపించాలి. ఓకే, ఎంటైర్ ఆక్టగన్ ఎలిమినేట్, అన్కండిషనల్లీ ఫ్రీ, ఫర్గెట్, ఇండిపెండెంట్, ఫర్గివ్, రిలీజ్, ప్రొటెక్ట్, మొత్తంలో ఎక్కడ చూసినా కూడా నీకు ఆ స్ట్రెంగ్త్ రావాలి. స్ట్రెంగ్త్ వచ్చింది అంటే నౌ యు ఆర్ రెడీ టు డిలీట్. ఒక సిచ్యువేషన్ ని ఫేస్ చేయడానికి కానీ స్పిరిచువల్ గా ఏమైనా చేయడానికి నువ్వు యు ఆర్ రెడీ. ఈ ఆక్టగన్ వీక్ గా ఉంటే మాత్రం స్పిరిచువల్ గా ఎక్కడ బ్రేక్ పడిపోతుంది, మైండ్ గేమ్ లోకి వచ్చేస్తుంది, లోవర్ మైండ్ వస్తుంది. ఎస్పెషల్లీ హయ్యర్ మైండ్ గేమ్ లోకి వస్తే ఇట్ ఇస్ టోటల్లీ ఓకే. లోవర్ గేమ్ మైండ్ లోకి వస్తుంది. లోవర్ గేమ్ మైండ్ లోకి వచ్చింది అంటే ఆటోమేటికలీ క్రియేట్స్ అన్వాంటెడ్ ఫీలింగ్స్, అన్వాంటెడ్ ఎమోషన్స్, డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఈ డిలీషన్ ఆక్టగన్ ముందు దీన్ని మనం స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. దిస్ కెన్ టేక్ సమ్ టైమ్, బట్ దట్స్ ఓకే. కొంచెం టైం పట్టినా కూడా వన్స్ యూ మాస్టర్ ద డిలీషన్ ఆక్టగన్, ఓకే, దాన్ని మనం మ్యాసనరీలో అలాంటి వాటి చోట్ల ఏంటంటే ఇనిషియేషన్ అంటాం, ఇక్కడ యాక్టివేషన్స్ అంటాం. డిలీషన్ ఆక్టగన్ నీలో యాక్టివేట్ అయ్యి ఉంటే ఓకే, నువ్వు స్పిరిచువల్ గా కొంచెం అంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయినా ప్రాక్టీస్ చేయగలుగుతావు. బట్ డిలీషన్ ఆక్టగన్ వీక్ గా ఉంటే కొంచెం దూరం వెళ్ళి నాకు రాలేదు, నాకు కష్టంగా ఉంది, ఇది కష్టం, నాకు ఇది అర్థం కాలేదు, ఏదో డౌట్ వస్తుంది. ఎందుకంటే డిలీషన్ ఆక్టగన్ లేనంత సేపు లోవర్ మైండ్ గేమ్ లోకి వస్తూనే ఉంటుంది. యువర్ కన్సిస్టెన్సీ ఇన్ యువర్ స్పిరిచువల్ జర్నీ తగ్గిపోతుంది. కన్సిస్టెన్సీ తగ్గిపోతుంది. 4 సార్లు ట్రై చేస్తావు, రాదు, ఇది మనకి రాదులే అని ఇంకా సింపుల్ దానికి వెళ్తావు, అది రాదులే అని ఇంకా సింపుల్ దానికి వెళ్తావు, అది రాదులే ఇంకా సింపుల్ వెళ్తావు. ఓవరాల్ ఏమవుతుందంటే నీ స్పిరిచువల్ సినారియో నుంచి బయటకు వచ్చేస్తావు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. బట్ ఎప్పుడైతే ఆక్టగన్ స్ట్రాంగ్ అవుతుందో, ఒక సిచ్యువేషన్ చూడగానే ఇంతకంటే కష్టమైన సిచ్యువేషన్, ఇంతకంటే కష్టమైంది వెళ్తావు, అందులో ఉన్న వీక్నెస్ ని క్లియర్ చేస్తావు, ఆ సిచ్యువేషన్ లో డేటాను అబ్జర్వ్ చేసుకుంటావు, ఏ సిచ్యువేషన్ కి తగ్గట్టు ఆ డేటాను ఉపయోగించడం మొదలెడతావు. సో ఆ డిలీషన్ ఆక్టగన్ అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట మన ఫర్దర్ గా. ఎందుకంటే ఈవెన్ ఇన్ ఇప్పుడు ఆంథ్రోపోజెనసిస్ ప్రకారం నేర్చుకున్నాం, ఈవెన్ ఇన్ కాస్మోజెనసిస్ మనకి డిలీషన్ ఆక్టగన్ ప్లే చేస్తుంది. ఇప్పుడు యూనివర్సల్ సీక్రెట్స్ తెలుసుకోవాలి అంటే నీకెలా ఒక మిడ్ లైన్ ఉందో యూనివర్స్ కూడా ఒక మిడ్ లైన్ ఉంది, సోలార్ సిస్టమ్ కు మిడ్ లైన్ ఉంది. ఓకే, మనం ఫస్ట్ లో చూసాం టైమ్ స్పేస్ మధ్యలో ఒక గీత ఉంటుంది, నథింగ్నెస్ ఉంటుంది, మధ్యలో లోగాస్ వచ్చి ఒక గీత గీస్తుంది, అటు టైమ్ అండ్ స్పేస్ కింద. దట్ ఈస్ ద మిడ్ లైన్ ఆఫ్ ద యూనివర్స్. ఓకే, నువ్వు ఎప్పుడైతే ఆ మిడ్ లైన్ మీద ఫోకస్ చేయడం నీకు వస్తుందో, ముందు నీ మిడ్ లైన్ మీద ఫోకస్ చేసి ఎనర్జీస్ ని కదిలించగలిగితే తప్ప దాని మీద ఫోకస్ చేయలేవు. బికాస్ దట్ ఈస్ టోటలీ సబ్జెక్టివ్ ఏరియా. ఓకే, ఆ సబ్జెక్టివ్ ఏరియాని యాక్సెస్ చేయగలిగింది ఒక మొనాడ్. దట్ సబ్జెక్టివ్, అది ఆబ్జెక్టివ్ కాదు. ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఎవరు చూడలేదు, ఆ టైమ్ అండ్ స్పేస్ ని మధ్యలో గీతని ఎవరు చూడలేదు. దీస్ ఆర్ ఆల్ గివెన్ ఇన్ ద బుక్ ఆఫ్ ధ్యానాలో. కొంతమంది ఎక్స్పర్ట్స్ వాళ్ళ మెడిటేషన్ లో వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని కొన్ని మాన్యుస్క్రిప్ట్స్ మీద పెట్టారు. దే హ్యావ్ జస్ట్ నోటెడ్ ఇట్ డౌన్. బట్ అక్కడ కూడా ఏం చేయాలంటే అక్కడ ఆ యూనివర్స్ లో ఉన్న పవర్ పెంచాలన్నా, యూనివర్స్ లో ఉన్న పవర్ నువ్వు తీసుకోవాలన్నా ఆ యూనివర్సల్ మిడ్ లైన్ మీద ఫోకస్ చేయడం రావాలి. ఎందుకంటే టైం లోంచి స్పేస్ లోకి ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, స్పేస్ లోంచి టైం లోకి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది, సేమ్ నీ బాడీలో కూడా అదే దొరుకుతుంది. ఎందుకంటే అది మైక్రో కాస్మిక్ యూనివర్స్, ఇది మైక్రో కాస్మిక్ యూనివర్స్. సో అప్పుడైతే అక్కడ పెట్టావో నీ బాడీలో కూడా ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు అన్వాంటెడ్ వి నేను డిస్ట్రాక్ట్ చేసి వెంటనే డిలీషన్ ఆక్టగన్ ఉపయోగించి డిలీట్ చేసి వాట్ ఈస్ ఇట్ దట్ యూ నీడ్ టు నో. నువ్వు ఏం తెలుసుకోవాలి, నువ్వు ఏ రే నుంచి వచ్చావు దాన్ని బట్టి ఉంటుంది నువ్వు ఏం తెలుసుకోవాలి. ఫస్ట్ రే నుంచి వస్తే ఒకటి, సెకండ్ రే నుంచి వస్తే ఒకటి, విచ్ విల్ గో త్రూ. సో డిపెండింగ్ ఆన్ ద రే నీ ఎవల్యూషన్ ఉంటుంది. దానికి ఏంటంటే మిగతా రేస్ సపోర్ట్ చేస్తాయి. ఒక్కోసారి లోవర్ మైండ్ గేమ్ లోకి ఎంటర్ అయింది అంటే ఆ లోవర్ రేస్ సపోర్ట్ మారిపోతుంది, డిస్టార్ట్ అయిపోతుంది. ఆ డిస్టార్ట్ అయిపోగానే నీ ఫిజికల్ బాడీ నీ ప్రాక్టీస్ కోఆపరేట్ చేయదు. కోఆపరేట్ చేయకపోగా మనం కీప్ ఆఫ్ వదిలేసి వచ్చేయడమో, లేకపోతే పోస్ట్ పోన్ చేయడమో, లేకపోతే దాన్ని అవాయిడ్ చేయడమో చేస్తూ ఉంటాం. సో అందుకోసం డిలీషన్ ఆక్టగన్ ఎంత స్ట్రాంగ్ అయితే అంత ఫాస్ట్ గా నీ మూవ్మెంట్ ఉంటుంది, అంత ఫాస్ట్ గా యూ కెన్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్, అంత ఫాస్ట్ గా యూ కెన్ గ్యాదర్ ద విజ్డమ్. ఒక్కసారి మొత్తం దిగిపోదు, బట్ గ్రాడ్యువల్లీ స్టెప్ బై స్టెప్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనం 3 స్టాంజాస్ కవర్ చేసాం. ఫస్ట్ స్టాంజా, సెకండ్ స్టాంజా, థర్డ్ స్టాంజా. ఓకే, ఫస్ట్ స్టాంజాలో సో బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద స్టాంజా, అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ఆల్ ద 3 స్టాంజాస్ ఏంటి అంటే, ఫస్ట్ స్టాంజా ఏం చేస్తుంటే ఇట్ ఎక్స్ప్రెసెస్ ఎవ్రీథింగ్ ఇన్ స్టేట్ ఆఫ్ ప్రళయ ఫ్రమ్ నథింగ్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంతా నథింగ్, ఏం మాట్లాడినా అక్కడ ప్రళయమే అంటాడు. ఇది వచ్చిందంటాడు, ప్రళయం ఉందంటాడు, అది వచ్చిందంటాడు, ప్రళయం ఉందంటాడు, 7 మంత్రాస్ అంటాడు, ప్రళయం అంటాడు. సో ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ నథింగ్నెస్. ఐ ఆమ్ నథింగ్ అని చెప్తాను ఫస్ట్ స్టేట్, ఐ ఆమ్ నథింగ్. ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ నథింగ్నెస్, ఆ నథింగ్నెస్ నుంచి సంథింగ్నెస్ లోకి వెళ్ళింది. ఓకే, ఫస్ట్ స్టాంజా స్టార్ట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ నథింగ్నెస్, ఐ ఆమ్ నథింగ్ అని చెప్తుంది. కాకపోతే ఇక్కడ చిన్న క్విర్క్ ఏంటంటే, ఐ ఆమ్ నథింగ్ అని చెప్తోంది కాబట్టి దేర్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్. ఐ ఆమ్ నథింగ్ అంటోంది, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఎనీథింగ్, బట్ దెర్ ఈస్ సంథింగ్. ఐఎమ్ నథింగ్ అని చెప్పడానికి కూడా అక్కడ ఏదో ఉండాలి. ఇప్పుడు నిద్రపోతున్న వాడిని నేను నిద్రపోతున్నా అని చెప్పగలడా? నిద్రపోతున్నాడు, నిద్రపోతున్నా అన్నాడు, ఆ నిద్రపోతున్నా ఖచ్చితంగా అక్కడ వాడు లేచే ఉన్నాడు.
సో ఐఎమ్ నథింగ్ అని చెప్పడానికి దెర్ ఈస్ సంథింగ్. దట్ సంథింగ్ ని మనం అబ్సల్యూట్ రియాలిటీ అంటున్నాం, ఆది లెవెల్ అంటున్నాం. ఓకే, ఆది లెవెల్ నుంచి లోగాస్ బయటకు వచ్చి మిగతా క్రియేషన్ చేస్తుంది. సో అక్కడ క్రియేషన్ ఏం లేదు కాబట్టి ఆ టైంలో వీఆర్ కాలింగ్ ఇట్ నథింగ్. బట్ దెర్ ఈస్ నథింగ్ అని చెప్పే సంథింగ్ విచ్ ఈస్ అబ్సల్యూట్ రియాలిటీ, విచ్ ఈస్ ద కాజ్లెస్ కాజ్, ఈజ్ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్. దట్ ఈస్ వాట్ స్టాన్జా 1 సేస్. స్టాన్జా 2 ఏంటంటే ఇట్ ఈస్ సిమిలర్ టు స్టాన్జా 1. అక్కడ కూడా ఏం లేదు, అంత నథింగ్ అనే చెప్తుంది. ఇట్ ఎక్స్ప్రెసెస్ ఎవ్రీథింగ్ ఇన్ స్టేట్ ఆఫ్ ప్రళయ ఫ్రమ్ ద బీనెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. బీనెస్ నుంచి చెప్తుంది ఏమీ లేనప్పుడు ఎలా ఉంటుంది. బీనెస్ చూసా కదా, నాకు ఇది చేత కావట్లేదు అన్నాడు. ఏమీ చేతగానే 1,00,000 మంది ఎలా ఆలోచిస్తారు ఒకేసారి. అలానే ఏమీ లేదు అని చెప్పే నథింగ్నెస్ ఎలా ఆలోచిస్తుంది, ఇన్ఫినిట్ నథింగ్నెస్ ఒక్కసారి ఎలా ఆలోచిస్తుంది. దట్ ఈస్ వాట్ ఇట్ సేస్. ఐ వాంట్ ఐఎమ్ నథింగ్ అన్నా కూడా ఇట్ ఈస్ సంథింగ్ డెఫినెట్లీ. నథింగ్ బికమ్స్ సంథింగ్ అక్కడ. సో సెకండ్ స్టాన్స్ ఏం చేస్తుందంటే ఐ వాంట్ టు బి సంథింగ్. దానికోసం ఏంటంటే క్రియేషన్ కి కావాల్సిన మెటీరియల్స్ అన్నిటిని అరేంజ్ చేసుకుంటుంది, ఆల్ ద రిసోర్సెస్. సో ఐ వాంట్ టు బి సంథింగ్ అనే ఏమంటారు ఒక సంకల్పాన్ని తీసుకుంటోంది. వాట్ ఇట్ వాంట్స్ టు బి అనేది ఆ ధ్యాన చౌహాన్స్ ని పట్టుకుంటే తెలుస్తుంది వాట్ ఇట్ వాంట్స్ టు బి అనేది. ఫస్ట్ ప్రైమార్డియల్ 7 అంటాం కదా, ఆ ప్రైమార్డియల్ 7 వాళ్ళు అడిగితే చెప్తారు వాట్ ఇట్ వాంట్ టు బి అనేది. ఇండివిజువల్ మొనాడ్స్ చెప్పలేవు వాట్ ఇట్ వాంట్ టు బి అనేది. బట్ ఈ యూనివర్స్ లో ఇట్ వాంట్స్ టు క్రియేట్ సంథింగ్. సో ఐ వాంట్ టు బి సంథింగ్ అనేది అబ్సల్యూట్ రియాలిటీ చెప్తోంది. ఎప్పుడైతే అది ఐ వాంట్ టు బి సంథింగ్ అని చెప్తుందో దెన్ ద లాగాస్ కమ్స్ అవుట్. ఆ స్పేస్ ని ఫ్యూకండేట్ చేసి టైమ్ అండ్ స్పేస్ కింద డివైడ్ చేస్తుంది. సో స్టాన్జా 3 ఏం చెప్తుందంటే ఇట్ ఎక్స్ప్రెసెస్ ద రీఅవేకనింగ్ ఆఫ్ ద యూనివర్స్ ఆఫ్టర్ ప్రళయ, క్రియేటింగ్ అండ్ గ్యాదరింగ్ ఆల్ ద రిసోర్సెస్ టు బి సంథింగ్. ఎక్స్ప్రెసెస్ ద రీఅవేకనింగ్ ఆఫ్ ద యూనివర్స్ ఆఫ్టర్ ప్రళయ. ప్రళయం అయిపోయి సెవెంత్ ఎటర్నిటీ పూర్తి అయిపోయిన తర్వాత దెన్ ఏమవుతుంది, లాగాస్ వచ్చి ఫస్ట్ టైమ్ అండ్ స్పేస్ ని డివైడ్ చేస్తుంది, తర్వాత హారిజాంటల్ గా డివైడ్ చేస్తుంది. మీకు హిగ్స్ బోజాన్ 4 క్వాడ్రంట్స్ వస్తాయి. ఆ హిగ్స్ బోజాన్ నుంచి నీకు ఫోటాన్ వస్తుంది, ఫోటాన్ నుంచి లైట్ వస్తుంది. ఓకే, ఆ ఫోటాన్ నుంచి నెక్స్ట్ ఆ లైట్ నుంచి వేవ్స్ పుడతాయి. ఆ వేవ్స్ లో మళ్ళీ ఫెర్మియాన్స్ తయారవుతాయి స్టెబిలిటీ కోసం. ఆ ఫెర్మియాన్స్ నుంచి ఆటమ్స్ వస్తాయి. ఈ ఆటమ్స్ నుంచి యూనివర్స్ వస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. సో ఏమవుతుంది ఇక్కడ అంటే ఇట్ ఈస్ గ్యాదరింగ్ ద రిసోర్సెస్ టు క్రియేట్ ద యూనివర్స్, టు క్రియేట్ సంథింగ్. ఇట్ ఈస్ గ్యాదరింగ్ ద రిసోర్సెస్ టు మేనిఫెస్ట్ సంథింగ్. థర్డ్ స్టాంజాలో ఇట్ టాక్స్ అబౌట్ ఆల్ ద రిసోర్సెస్ ఇట్ హ్యాస్. ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయి, ఏ రిసోర్సెస్ ఉన్నాయి, ఆ రిసోర్సెస్ మొత్తం ఆర్గనైజ్ చేస్తే నీకు యూనివర్స్ వచ్చింది. అండ్ యు ఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్. నువ్వు నేను అందరం వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్ యూనివర్స్. సో ఇక్కడ మ్యాక్రో కాస్మిక్ లెవెల్లో చెప్తున్నాం. కాస్మోజెనిసిస్ లో మ్యాక్రో కాస్మిక్ లెవెల్లో మాట్లాడుతాం, ఆంథ్రోపోజెనిసిస్ లో మైక్రో కాస్మిక్ లెవెల్లో మాట్లాడుతాం. దట్ ఇస్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫోర్త్ స్టాంజాకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఓకే టైమ్ అండ్ స్పేస్ స్ట్రెంథనింగ్. ఇక్కడ ఏమవుతుందంటే ఆ మూడు మనం చెప్పాం, నథింగ్నెస్ ని, సంథింగ్నెస్ ని, ఓకే టు బీ సంథింగ్ ఆర్ బీయింగ్ సంథింగ్. ఓకే, థర్డ్ ఫస్ట్ స్టాంజాలో నథింగ్నెస్, సెకండ్ స్టాంజాలో ఐ వాంట్ టు బీ సంథింగ్ అంటుంది, థర్డ్ స్టాంజాలో ఇట్ గ్యాదర్స్ ద రిసోర్సెస్ టు బీ సంథింగ్. ఓకే, ఇది నువ్వు అర్థం చేసుకోవాలి అంటే యూజింగ్ ద ట్రయాడ్స్ యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్. నువ్వు మెడిటేషన్ చేసే ముందు మెడిటేషన్ ఎట్లా చేయాలో కూడా ఫోర్త్ స్టాంజాలో చెప్తుంది బ్లాడ్స్ కి. ఓకే, ఇక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈజ్ నథింగ్నెస్. నథింగ్నెస్ ని స్ట్రెంగ్థెన్ చేయాలి. నథింగ్నెస్ స్ట్రెంగ్థెన్ చేయకపోతే అక్కడ ఏం లేదు కదా నువ్వే వదిలేస్తావు. బట్ నథింగ్నెస్ ఉంది అని చెప్తోందంటే ఆ నథింగ్నెస్ ఉందని ఎవరు చెప్తున్నారు దాని మీదకి ఫోకస్ వెళ్ళాలి. ఫోకస్ వెళ్ళాలంటే నథింగ్నెస్ నీలో స్ట్రాంగ్ గా ఉండాలి. నథింగ్నెస్ స్ట్రాంగ్ గా ఉందంటే ఈ నథింగ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది, నథింగ్నెస్ లేకముందు అక్కడ ఏముంది. ఓకే, ఏం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నథింగ్నెస్ వచ్చింది. ఇది ఆలోచించడం మొదలు. ఎప్పుడైతే ఇది ఆలోచిస్తావో నువ్వు ఫస్ట్ స్టాంజాకి నీ ప్రళయానికి, ఈ ప్రళయంలో ఏం చేయాలి అనే దానికి నీకు యాక్సెసిబిలిటీ వస్తుంది. నెక్స్ట్ ఈజ్ బీనెస్. బీనెస్ అంటే ఐ వాంట్ బి సంథింగ్ అంటున్నావు. సో ఆ నథింగ్నెస్ లోకి ఇంకేదో పెట్టాలి. యూ వాంట్ పుట్ సంథింగ్ ఇన్ దట్ నథింగ్నెస్. సో దట్ ఈస్ బీనెస్. ఏం పెడితే నాకు కావాల్సింది అక్కడికి వస్తుంది. నేను ఏం సంకల్పించాను అది అక్కడ ఎలా పెట్టాలి. సో అది యూనివర్సల్ బీయింగ్ గా పెడుతున్నావా, ఒక మొనాడ్ గా పెడుతున్నావు. ఆంథ్రోపోజెనిక్ అయితే మొనాడ్ గా పెడతాం, లేదంటే యూనివర్సల్ బీయింగ్ గా పెడతాం. యూనివర్సల్ బీయింగ్ అంటే నథింగ్ బట్ ద 7 ధ్యాన చౌహాన్స్, అది యూనివర్సల్ బీయింగ్ అంటాం. అందులో ఫస్ట్ రే కమ్స్ ఫ్రమ్ ద స్వభావత్, ద నెక్స్ట్ 7 కమ్స్ ఫ్రమ్ ద దేవమాత్రి. ఓకే, ఇక్కడ ఈ మూడింటిని స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. నథింగ్నెస్ స్ట్రెంగ్థెన్. కాకపోతే ఇక్కడ స్ట్రెంగ్థెన్ స్పైన్ మీద పెట్టాం, ఇక్కడ స్ట్రెంగ్థెన్ వచ్చేసి యూనివర్సల్ మిడ్ లైన్ మీద పెడతాం. బట్ అది చేయడానికి కొంచెం టైం కావాలి. డిలీషన్ అక్కడ స్ట్రాంగ్ ఉంటే తప్ప నువ్వు అది యాక్చువల్ పెట్టిన నీకు నీ మీద నమ్మకం రాదు. నేను పెట్టలేదు అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది నీకు. ఓకే, ఫస్ట్ నీ డిలీషన్ ఆక్టగన్ స్ట్రాంగ్ అయిన తర్వాత నువ్వు జస్ట్ నీ ముందు బ్లాక్ కలర్ ఊహించుకుని టైమ్ అండ్ స్పేస్ నువ్వు సబ్జెక్టివ్ గానే నువ్వే డివైడ్ చేసి నువ్వు దాని సెంటర్ లో పెట్టావంటే యూ స్టార్ట్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. నీకు మైండ్ ఫ్రీ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మైండ్ ఫ్రీ అవుతుందో నీలో ఉన్న ఎనర్జీస్ పెరుగుతూ ఉంటాయి. ఈచ్ ఎనర్జీ డిఫైన్స్ ఇట్ సెల్ఫ్. అండ్ నీలో ఉన్న ఫోర్హార్ట్ ఫోర్స్ ఎనర్జీ ఏంటో నీ బాడీకి చెప్తుంది. సో యూ స్లోలీ గెట్ ద ఇన్ఫర్మేషన్. ఆహా, ఇక్కడ ఇది ఉండొచ్చు, ఇక్కడ ఇది ఉండొచ్చు. నీకు మెల్లి కొద్దిగా తెలియడం మొదలవుతుంది.
ఓకే, నథింగ్నెస్, బీనెస్, బీయింగ్ ఆర్ మొనాడ్. దీన్ని ముందు ఈ ట్రయాంగిల్ ముందు స్ట్రెంగ్థెన్ చేయాలి. వన్స్ యూ స్ట్రెంగ్థెన్ ఇట్, ఈ స్ట్రెంగ్త్ తీసుకెళ్లి నెక్స్ట్ కాస్మాస్ మీద పెడతావా, యూనివర్స్ మీద పెడతావా, ప్లానెట్ మీద పెడతావా, నీకు కావాల్సిన బాడీ మీద పెడతావు. నీ ఇష్టం దేని మీద పెట్టచ్చు. బాడీ అంటే యానిమల్ బాడీ అవ్వచ్చు, ప్లాంట్ బాడీ అవ్వచ్చు, ఓకే, హ్యూమన్ బాడీ అవ్వచ్చు, దేని మీద పెట్టచ్చు. పెడితే నీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దానిలో ఉన్న వీక్నెస్ తెలుస్తాయి. ఆ వీక్నెస్ డిలీట్ చేయంగానే మీకు ఆటోమేటిక్ గా ఆ బాడీ ఇంప్రూవ్ అవుతుంది. ఆ బాడీలో ఉన్న నెగిటివ్ ఫోర్సెస్ వెళ్ళిపోయి అది ఇవల్యూషన్ వైపు మూవ్ అవడం మొదలవుతుంది. సో ఎవ్రీ పర్సన్ సిట్టింగ్ హియర్ కెన్ కాంట్రిబ్యూట్ టు ఇవల్యూషన్. అండ్ ఫోర్త్ స్టాంజాలో మనం అదే చదువుతాం. యాక్చువల్లీ ఫోర్త్ స్టాంజా మొత్తం ఇట్ ఈస్ అబౌట్ హైరార్కీస్. సో హౌ యు ఆర్ సపోజ్ టు కాంట్రిబ్యూట్ టు ద హ్యూమానిటీ అనేది చెప్తుంది అది. సో ఇక్కడ టైమ్ అండ్ స్పేస్ స్ట్రెంగ్థనింగ్ ఇది ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీ స్టాంజా నువ్వు చదివే ముందు కానీ, ఆ స్టాంజాని అర్థం చేసుకునే ముందు కానీ, వన్స్ యూ డూ దిస్ అండ్ ట్రై టు గో త్రూ ద స్టాంజా, నీకు కొత్త కొత్త డేటా తెలుస్తుంది. బికాస్ ప్రతి స్టాంజాలో బ్రావిడ్స్ కి చెప్పినట్టు ప్రతి స్టాంజాకి ఏంటంటే 7 కీస్ ఉంటాయి. ఒక స్టాంజా నేను ఒక చెప్పంగానే ఇట్ ఇస్ ఓన్లీ 1 వ్యూ పాయింట్, అట్లాంటి 7 వ్యూ పాయింట్స్ వస్తాయి. ఓకే, ఈచ్ ప్లేన్ లో స్టాంజా ఒకలా అర్థం అవుతుంది. ఫిజికల్ ప్లేన్ లో నీకు అర్థమయ్యే పద్ధతి వేరు. ఆస్ట్రల్ ప్లేన్కి వెళ్ళాక ఒక రకంగా అర్థం అవుతుంది. మెంటల్ ప్లేన్ లో ఇంకో రకంగా అర్థం అవుతుంది. అదే కాజల్ ప్లేన్ లో ఇంకో రకంగా అర్థం అవుతుంది. బుద్ధిక్ లో ఇంకో రకంగా, ఆత్మిక్ లో ఇంకో రకంగా. ప్లేన్ మారే కొద్దీ స్టాంజా ఒక రకంగా అర్థం అవుతుంది. అంతేకాకుండా ఈచ్ మాస్టర్ హ్యాస్ ఎ సెపరేట్ వ్యూ పాయింట్ ఆన్ ద స్టాంజాస్. ఓకే, నీ గ్రోత్ ని బట్టి, నీ డెవలప్మెంట్ ని బట్టి, నీ ఎవల్యూషన్ ని బట్టి మేబీ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు గెట్ దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ మాస్టర్. ఓకే, మాస్టర్ ఏం చెప్పక్కర్లేదు, నీ అంతా నువ్వే ట్రై చేయొచ్చు. అండ్ వన్స్ యు ఆర్ ఆన్ ద పాత్, ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ స్టార్ట్స్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ కరస్పాండెన్స్. మొత్తం నీకు వెళ్తూ ఉంటుంది. ఆల్ ద ఇన్ఫర్మేషన్ బిట్వీన్ యూ అండ్ ద మాస్టర్ గెట్స్ ఎక్స్చేంజ్ యాక్చువల్లీ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ టైమ్ అండ్ స్పేస్ స్ట్రెంగ్థనింగ్ కావాలి. మనం కాస్మోజెనసిస్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటుంటే ఆ టైమ్ అండ్ స్పేస్ స్ట్రెంగ్థనింగ్ మనకు కావాలి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ కాస్మోజెనసిస్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ కాస్మో. నీ పర్సనల్ యూస్ కోసం కాస్మోజెనసిస్ లాంటి సబ్జెక్ట్ వాడక్కర్లే. ఆంథ్రోపోజెనసిస్ లో చిన్న ఆస్పెక్ట్, ఫస్ట్ డైనమిక్ ఆఫ్ ఆంథ్రోపోజెనసిస్ ని వాడితే నీ పర్సనల్ ఇవి తిరుగుతాయి. నీ పర్సనల్ డిజైర్స్ ఏమంటే ఫుల్ఫిల్ అయిపోతాయి. Cosmogenesis is always used for the expansion of humanity. It is used for the evolution of man. It is used for the evolution of spirit. Okay, it is used for the evolution of the entire universe, entire creation. దీని ఇవల్యూషన్ కోసం వాడతాం కాస్మోజెనసిస్. ఎప్పుడైతే అవి ఇవాల్వ్ అవుతాయో ఆటోమేటిక్ గా నువ్వు ఇవాల్వ్ అవుతావు. సో కాస్మోజెనసిస్ లో చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్ లో చూస్తాం. ఆంథ్రోపోజెనసిస్ లో చాలా మైనర్ పర్స్పెక్టివ్ లో చూస్తాం. రెండు తెలియాలి మనకి. ఓకే, నీలో తేడా వచ్చినప్పుడు యూనివర్స్ లో ఏం తేడా వచ్చింది, యూనివర్స్ లో తేడా వచ్చినప్పుడు నీలో ఏం తేడా వచ్చింది. ఈ రెండు ఇంటరాక్షన్స్ మనం కన్సిస్టెంట్ గా చేస్తూ ఉండాలి. యాజ్ యు గో ఆన్ ద పాత్ అది నీకే మెల్లిగా అర్థం అవుతుంది. ఓకే, సో టుడే నౌ వి విల్ స్టార్ట్ ద ఫోర్త్ స్టాంజా. ఫోర్త్ స్టాంజా ఏంటంటే ఇట్ డీల్స్ విత్ ద హైరార్కీస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 7 పవర్స్ ఆఫ్ హైరార్కీస్ అని చూస్తాం మనం. అది ఆల్మోస్ట్ మనం ప్రిపోజిషన్స్ చదివినప్పుడు 7 హైరార్కీస్ అనేది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఫోర్త్ స్టాంజా ఏం చెప్తుందంటే డిఫరెన్సియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రిసోర్సెస్. థర్డ్ స్టాంజాలో డిఫరెంట్ రిసోర్సెస్ వచ్చాయి. ఈ రిసోర్సెస్ ఎలా కలుస్తాయి, ఎలా విడిపోతాయి, so that you can be what you want to be. The universe can be what it wants to be. ఎలా యూనివర్స్ ఎట్లా క్రియేట్ అవ్వాలి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా తయారవ్వాలి. సో డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రిసోర్సెస్ బై డిలీటింగ్ అండ్ స్ట్రెంగ్థనింగ్. ఓకే, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ తో వర్క్ చేసి ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, జామెట్రీని ఎట్లా విడగొడతాం, ఎలా కలుపుతాం. సో దట్ ఆ యూనివర్సల్ ఎవల్యూషన్ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. సో లిజన్ ye sons of the earth to your instructors, the sons of fire. Learn, there is neither first nor last. All is one number, issued from no number. ఇక్కడ నో నెంబర్ అంటే నథింగ్నెస్, వన్ నెంబర్ అంటే ఫస్ట్ వచ్చిన టైం స్పేస్ డివిజన్, అది నో నెంబర్. నో నెంబర్ నుంచి నథింగ్నెస్ నుంచి సంథింగ్నెస్ వచ్చింది. సంథింగ్నెస్ మనం ఇక్కడ బీనెస్ అంటాం, నథింగ్నెస్. ఆ నథింగ్నెస్ నుంచి 1 వచ్చింది. మనం ఇప్పుడు చూసే నెంబర్స్ అన్ని ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డిఫరెంట్ వ్యూ ఆస్పెక్ట్స్ ఆఫ్ 1. ఇక్కడ మనం ఫోర్త్ స్టాంజాలో నెంబర్ సిస్టమ్స్ అని చూస్తాం. యాజ్ వి గో ఫర్దర్ ఫోర్త్ స్టాంజా ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ పార్ట్ లో నెంబర్ సిస్టమ్స్ అని చూస్తాం. ఈ నెంబర్ 1 అనేది అది 2 కింద ఎలా మారుతుంది, 3 కింద ఎలా మారుతుంది, 4 కింద అలా స్పైరల్ గా మారుతూ వెళ్తుంది. డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. 3 to the power of 307 నెంబర్స్ వస్తాయి అకార్డింగ్ టు క్వాంటమ్ ఫిజిక్స్. 3 to the power of 1 తో స్టార్ట్ అయ్యి ఇట్ గోస్ టు 3 to the power of 307 to the power of 2 కి వెళ్తుంది. అది టైమ్ లో 1 తో స్టార్ట్ అవుతుంది. ఓకే, అలా ఫోటాన్స్ డివైడ్ అయ్యి వేవ్స్ డివైడ్ అయ్యి ఫోటాన్స్ డివైడ్ అయ్యి వేవ్స్ డివైడ్ అయ్యి 3 to the power of 307 దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి స్పేస్ లో 3 to the power of 307 to the power of 2 దాకా వెళ్తుంది. టైం లోంచి స్పేస్ లోకి, స్పేస్ లోంచి టైం లోకి. టైం లో 1 తో స్టార్ట్ అయ్యి 3 to the power of 307 దగ్గర ఆగుతుంది. స్పేస్ లో ఏమిటి 3 to the power of 307 దగ్గర మొదలయ్యి 1 దగ్గర ఆగుతుంది.
ఈ రెండింటి దగ్గర నీకు సిమెట్రీ వస్తుంది. ఈ సిమెట్రీ వచ్చినప్పుడు నీకు మేనిఫెస్టేషన్ మొదలవుతుంది. అంటే థాట్ మ్యాటర్ బ్యాలెన్స్ అయిన చోట నుంచి నీకు యాక్చువల్ మేనిఫెస్టేషన్స్ మొదలవుతాయి. నెక్స్ట్ ప్లేనెట్ లాగా, ఆ నెక్స్ట్ ప్లేనెట్ లాగా, ఆ నెక్స్ట్ ప్లేనెట్ లాగా. సో ఈ ఫోటాన్స్ రీఆర్గనైజ్ అవుతూ వస్తాయి. ఫోటాన్స్ రీఆర్గనైజ్ అయ్యి డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్తాయి. ఆ డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఏ డైరెక్షన్ లో ఏముంది, ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఓకే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ధ్యాన చౌహాన్స్ ఏం చేస్తారు, ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్ని ఈ ధ్యాన చౌహాన్స్ డిజైన్ చేస్తారు. ధ్యాన చౌహాన్ అంటే ధ్యాన అంటే థాట్, ఓకే చౌహాన్ అంటే సెంటియంట్ బీయింగ్. సెంటియంట్ బీయింగ్ అంటే బీయింగ్ విత్ సెన్సెస్. ఆ సెన్సెస్ ఎప్పుడైతే ఉంటాయో నీకు ఆ సెన్స్ తోటి నువ్వు అట్రాక్ట్ అవుతావు. సో దాన్ని చౌహాన్ అనేది ఇట్స్ మ్యాగ్నెటిక్ టర్మ్. ఎలక్ట్రిక్ అనేసరికి ఇట్స్ థాట్. యువర్ థాట్ ఈజ్ ఎలక్ట్రికల్. నీ నర్వస్ సిస్టమ్ మొత్తం ఎలక్ట్రిసిటీ మీద పనిచేస్తుంది. ఓకే నీ హార్ట్ మ్యాగ్నెటిజం మీద పనిచేస్తుంది. సో మ్యాగ్నెటిక్ తోటి ఏంటంటే నీకు కావాల్సింది అట్రాక్ట్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీతో నీకు కావాల్సిందో డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈ ధ్యాన చౌహాన్స్ ఏంటంటే క్రియేట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకొచ్చి నీకు ప్లానెట్ మధ్యలో పెడతారు, దాన్ని దానికి ఒక ఇన్ఛార్జ్ కింద పెడతారు. అండ్ దే స్టార్ట్ టు అట్రాక్ట్ ఇట్. సో లిజన్ ఏ సన్స్ ఆఫ్ ద ఎర్త్ టు యువర్ ఇన్స్ట్రక్టర్స్. ఇక్కడ సన్స్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఆటమ్స్, ఫెర్మియాన్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్. ఈ ప్లానెట్స్ తయారవడానికి ఏ మెటీరియల్స్ కావాలో దే ఆర్ కాల్డ్ ద సన్స్ ఆఫ్ ద ఎర్త్. వాటికి ఇన్ఛార్జెస్ ఉంటారు మళ్ళీ. ఓకే ద సన్స్ ఆఫ్ ఫైర్. ఫస్ట్ ఫోటాన్ తయారైన తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఫోటాన్ తయారై ఫోటాన్ రెవల్యూషన్ లో ఉండే లైట్ ఎమిట్ చేసినప్పుడు ఇట్ ఎమిట్స్ హీట్. ఆ హీట్ లోంచి ఫైర్ పుడుతుంది. దాన్నే బ్లేజింగ్ డ్రాగన్ ఆఫ్ ఫైర్ అంటాం. ఓకే ఆ డ్రాగన్ మళ్ళీ కూల్ అయ్యి దాని నుంచి మిగతా ఎలిమెంట్స్ పుట్టడం మొదలవుతాయి. ఓకే అక్కడి నుంచి యూనివర్స్ తయారు ఆ యాటమ్, అందులో హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి మళ్ళీ హీలియం ఆటమ్స్ మిక్స్ అయ్యి లిథియం బెర్లియం ఆటమ్స్ ఇవన్నీ తయారవడం మొదలవుతాయి. దీస్ ఆర్ ఆల్ ద సన్స్ ఆఫ్ ఫైర్. సన్స్ ఆఫ్ ఫైర్ అంటాం వీటిని. ఫస్ట్ సన్స్ ఆఫ్ ఫైర్ అంటాం. ఎందుకంటే ఈ ఫోటాన్స్ ఫస్ట్ లైట్ ఎమిట్ చేసంగానే హీట్ వస్తుంది. ఆ హీట్ లోంచి నీకు తయారవుతారు. ఆ హీట్ లోంచి కాస్మిక్ డెత్ ద్వారా నీకు లైఫ్ వస్తుంది కొంత. దాన్ని ఫస్ట్ రూట్ రేస్ అంటాం కూడా. ఓకే దాని నుంచి నీకు లైఫ్ తయారవడం మొదలవుతుంది. సో ఫస్ట్ అక్కడ మొదలు సన్స్ ఆఫ్ ఫైర్. లెర్న్ దేర్ ఈస్ ఫస్ట్ నార్ లాస్ట్. నేను ఎక్కడ మొదలెట్టాలి నీకు డౌట్ అక్కర్లేదు, ఎక్కడన్నా మొదలెట్టచ్చు నువ్వు. యూ కెన్ ఎంటర్ ఎనీవేర్. యూ కెన్ ఎంటర్ ద ఫిజికల్ లెవెల్, యూ కెన్ ఎంటర్ ద థాలాస్, యూ కెన్ ఎంటర్ ద అనుపాదక. ఎక్కడి నుంచి ఎంటర్ కావచ్చు, ప్రొవైడెడ్ ఎంటర్ అవ్వడానికి ముందు స్ట్రెంగ్థెన్ చేసుకో. దట్స్ ఆల్. నీకు ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది ఆటోమేటిక్ గా. ఆల్ ఈజ్ నెంబర్ 1. అన్ని ఒక చోట నుంచే వచ్చే విచ్ ఈజ్ అనుపాదక. ద ఫస్ట్ కాజ్ అంటాం అనుపాదకని. ద ఫస్ట్ కాజ్. ఆదిని కాజ్లెస్ కాజ్ అంటాం. అనుపాదక ఇస్ కాల్ ద ఫస్ట్ కాజ్. ఎందుకంటే ఇక్కడ ఏం క్రియేట్ అవ్వాలో ఇట్ ఈస్ ద యూనివర్సల్ స్పిరిట్, యూనివర్సల్ పవర్ హౌస్. ఇక్కడ ఏం క్రియేట్ అవ్వాలో ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ ఇన్ అనుపాదక. ఓకే ఆల్ ఈజ్ 1 నెంబర్ ఇష్యూడ్ ఫ్రమ్ నో నెంబర్. ఇక్కడ మనం 7 సెప్టినరీ బీయింగ్స్ అని చూస్తాం, సెప్టినరీ లాస్ అని చూస్తాం. అండ్ యూ సీ నెంబర్ ఆఫ్ థింగ్స్. 7 రేస్ చూస్తాం, 7 రూట్ రేసెస్ చూస్తాం. ఓకే 7 ఫోర్సెస్ చూస్తాం, 7 డిఫరెంట్ ఎనర్జీస్ చూస్తాం. ఆల్ దీస్ థింగ్స్ చూస్తాం. అన్ని దే ఆల్ స్టెమ్ ఫ్రమ్ నెంబర్ 1. ఓన్లీ 1 నెంబర్, 1 సెంటర్. 1 నుంచి వస్తాయి అన్ని. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ 1. ఓకే ఇక్కడ 7 హైరార్కీస్ ఏమేంటి అంటే ఇక్కడ మనకి 7 హైరార్కీస్. సో మనం ఇక్కడ 7 హైరార్కీస్ చూడాలి. ఆల్రెడీ ఒకసారి చూసాం ఇదివరకు మనం. అండ్ ఎనీ టైం ఈ 7 హైరార్కీస్ ఎట్లా వచ్చాయంటే మనం అకార్డింగ్ టు సీక్రెట్ డాక్ట్రైన్ మనం ఓన్లీ ఈ సోలార్ సిస్టమ్ యొక్క సీక్రెట్ డాక్ట్రైన్ చూస్తున్నాం. ఎంటైర్ కాస్మాస్ చూడట్లేదు, ఓన్లీ ఈ సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్ ఏంటంటే 12 ఆర్డర్స్ ఆఫ్ స్పిరిచువల్ బీయింగ్స్, 12 సైన్స్ ఆఫ్ జోడియాక్ మధ్యలో ఉంటుంది. 12 కాన్స్టలేషన్స్, 12 సైన్స్ ఆఫ్ జోడియాక్ దీని మధ్య ఉంటుంది 7 హైరార్కీస్. ఈ 12 సైన్స్ ఆఫ్ జోడియాక్ నుంచి వస్తాయి. ఈ 12 సైన్స్ ఏమిటి అంటే మీకు తెలుసు, 12 కాన్స్టలేషన్స్ ఆఫ్ ద 12 సైన్స్. ఈ 12 సైన్స్ మధ్య there are 7 planets. Within the 12 constellations there are 7-fold hierarchies of creative powers. ఓకే 7-fold hierarchy of creative powers ని మనం 7 planets అని కూడా అంటాం. ఓకే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ పెట్టం, మార్స్, జూపిటర్, సాటర్న్. ఇంకో 2 సన్, మూన్. ఎక్సాటరిక్ ఫిలాసఫీలో సన్, మూన్ అంటారు ఎక్సాటరిక్ ఆస్ట్రాలజీలో. బట్ ఇసాటరిక్ ఆస్ట్రాలజీలో మూన్ ని వాల్కెన్ అంటారు. సన్ కి ఏంటంటే వాళ్ళు పేరు చెప్పలేదు, బ్లావిడ్స్ కి చెప్పలేదు. బట్ హౌఎవర్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బ్లావిడ్స్ కి లార్జ్ లో ఆవిడ చెప్తుంది దిస్ ఇస్ ఎ ప్లానెట్ విచ్ ఈస్ క్లోజర్ టు ద మూన్ బట్ మూవ్స్ ఇన్ రెట్రోగ్రేడ్ మోషన్. అంటే అన్ని ప్లానెట్స్ క్లాక్ వైజ్ తిరిగితే ఇది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. అండ్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ఇట్స్ ఎనర్జీ త్రూ ద మూన్ అని చెప్తుంది ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బ్లావిడ్స్ కి లార్జ్. దట్ ఈస్ వాట్ షీ సేస్. ఓకే ఈ 12 కాన్స్టలేషన్స్ మధ్యలో 7 ప్లానెట్స్ మధ్యలో 7 ప్లానెట్స్ ఉంటాయి. 7 ప్లానెట్స్ దీస్ ఆర్ ద 7 ప్లానెట్స్. ఓకే వీటి ఇన్ఫ్లుయెన్స్ లోంచి ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్. ఓకే ఈ 7 ఆర్ కనెక్టెడ్ ఇన్ సమ్ వే విత్ ద 7 ప్లానెట్స్. 7 ప్లానెట్స్ నుంచి వస్తుంది. ఈ 7 హైరార్కీస్ అంటే ఫస్ట్ హైరార్కీ ఏంటి అంటే ఫస్ట్ దాన్ని డివైన్ ఫ్లేమ్స్ అంటారు. డివైన్ ఫ్లేమ్స్ ఆర్ ఫైరీ లయన్స్ అంటారు.
ద లయన్స్ ఆఫ్ లైఫ్ ఇవేంటంటే లియో కాన్స్టలేషన్ కి చెందినవి, లైఫ్ ఫోర్స్ నుంచి వచ్చినవి. లియో కాన్స్టలేషన్, ఫైరీ బ్రెత్స్ అంటారు. వీటికి బాడీ ఏమి ఉండదు, బట్ దే ఫార్మ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్. సెంటర్ పాయింట్. ఓకే, పైసెస్ ఈ 12 కాన్స్టలేషన్స్ లో 5 ఆర్ ఇవాల్వ్డ్ కాన్స్టలేషన్స్. ఈ లియో వచ్చి ఇట్స్ ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఎవల్యూషన్. ఆటోమేటిక్ గా నెక్స్ట్ క్రియేషన్ జరిగేటానికి లియో కూడా ఇవాల్వ్ అయిపోతుంది. బట్ ఇవాల్వ్ ఇస్ ఆల్మోస్ట్ ఎన్లైటెండ్ బీయింగ్స్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ఈస్ ఎన్లైటెండ్. ఓకే, దీని ఏంటంటే ఫైరీ లయన్స్ అంటారు. దిస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద డివైన్ వరల్డ్, స్పిరిచువల్ వరల్డ్ కదా సెంటర్ పాయింట్. ది ఫార్మ్ ద ఫార్మ్లెస్ ఫైరీ బ్రెత్స్. నీకేంటంటే నువ్వు జాగ్రత్తగా స్పిరిట్ టోటల్ ఫోకస్ తోటి నీ మొనాడ్ తో చూడగలిగితే నీకు పల్సేటింగ్ ఇది కనిపిస్తుంది. అక్కడ సబ్స్టెన్స్ ఏముండదు, మ్యాటర్ ఏముండదు, పల్సేటింగ్ ఇది కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ దే ఆర్ కాల్డ్ ద ఫైరీ బ్రెత్స్ అంటారు. బట్ లైఫ్ ఉంది, వాటి నుంచి కూడా లైఫ్ ఉంది. ఇట్స్ ద హైరార్కీ. ఓకే, నీకు స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉపయోగపడతాయి ఇవి. వీళ్ళని ఎట్లా కాంటాక్ట్ చేయాలంటే ఆ రెస్పెక్ట్ ధ్యాన చౌహాన్ తోటి నువ్వు లింక్ లోకి వెళ్ళినప్పుడు వాటితో ఎట్లా కమ్యూనికేట్ చేయాలో తెలుస్తుంది. సెకండ్ ఆర్డర్ ఇస్ ఫైర్ అండ్ ఈథర్, ఆత్మ బుద్ధి తోటి వస్తుంది. ఇక్కడ ఏంటంటే లైట్ గా కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూడగలిగితే, నువ్వు నీలో ఉన్న ఫోటాన్స్ ని వేసి ఆ లైట్ ని చూడగలిగితే, ఇవి స్టిల్ ఫార్మ్లెస్. ఇక్కడ కూడా మ్యాటర్ ఉండదు, ఎలిమెంటల్స్ ఏముండవు, కానీ ఏదో ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే, దే ఆర్ ద ప్రోటోటైప్ ఆఫ్ మొనాడ్స్. మొనాడ్స్ తయారవ్వడానికి కావాల్సిన బేస్ ఇది ఇస్తుంది అనమాట, ఈ సెకండ్ హైరార్కీ. ఒక మొనాడ్ తయారవ్వాలి. ఇప్పుడు యూ అండ్ ఐ ఆర్ బేసికల్, స్పిరిచువల్ గా స్పీకింగ్ యూ అండ్ ఐ ఆర్ మొనాడ్స్, సైంటిఫికల్లీ స్పీకింగ్ యూ అండ్ ఐ ఆర్ బాడీస్. ఆ మొనాడ్ తయారవడానికి కావాల్సిన ప్రోటోటైప్ ఈ సెకండ్ హైరార్కీ ఇస్తుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఫస్ట్ దో సింగిల్ ఫోల్డ్ ఉంది, ఫైరీ బ్రెత్స్. ఓకే, ఎయిర్ ఎలిమెంట్. సెకండ్ దానికి వచ్చేసరికి ఆత్మ బుద్ధి 2 ఫోల్డ్ ఉంది. ఈ మొత్తం కలిపి థర్డ్ దానిలోకి వచ్చేసరికి 3 ఫోల్డ్ అవుతుంది. అది ఇట్ బికమ్స్ 3 ఫోల్డ్. థర్డ్ ఆర్డర్ కరస్పాండ్ టు ఆత్మ బుద్ధి మనసు. ఇక్కడ మొనాడ్ తయారు. మొనాడ్ లో ఏముంటుంది అంటే ఆత్మ బుద్ధి మనసు, ఈ 3 ఉంటాయి. ఓకే, దీన్ని ట్రయాడ్ అని కూడా అంటాం. లేదా స్పిరిట్ అనొచ్చు, సోల్ అనొచ్చు, ఇంటెలెక్ట్ అనొచ్చు. ఈ మొనాడ్ కిందకు వచ్చి బాడీ తీసుకుని ఓకే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ గో త్రూ అయ్యి మళ్ళీ ఇవాల్వ్ అయ్యి మళ్ళీ తిరిగి పైకి వెళ్తుంది. సో ఈ థర్డ్ హైరార్కీలో మొనాడ్స్ అనేవి తయారవుతాయి. ఓకే, ఫోర్త్ హైరార్కీలోంచి మనకి మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఈ ఫోర్త్ హైరార్కీలోంచి వచ్చింది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రూప్స్. యాక్చువల్లీ విజ్డమ్ తీసుకోవడంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రూప్స్. ఈ అట్లాంటిస్ గ్రూప్ ఈ ఫోర్త్ హైరార్కీ నుంచి వచ్చింది. అట్లాంటిస్ గ్రూప్ వాళ్ళు చేసిన మ్యాజిక్స్ కానీ, వాళ్ళకున్న సైంటిఫిక్ డెవలప్మెంట్స్ కానీ, ఆల్ దీస్ థింగ్స్ ఈ ఫోర్త్ ఆర్డర్ ఆఫ్ హైరార్కీ నుంచి వస్తుంది. ఓకే, దే ఆర్ సబ్స్టాన్షియల్ ఎంటిటీస్, హైయెస్ట్ గ్రూప్ అమంగ్ ద రూపాస్. ఫస్ట్ 3 గ్రూప్స్ కి పెద్ద రూపం ఏమి ఉండదు, మొనాడ్ కూడా రూపం ఏమి ఉండదు. బట్ ఫోర్త్ దానికి ఎలిమెంటల్స్ తయారవుతాయి, రూపం అనేది వస్తుంది. ఈ రూపంలో ఉండి కూడా దే కెన్ పర్ఫార్మ్ ఎ నెంబర్ ఆఫ్ మ్యాజిక్స్. స్పిరిచువల్ యాక్టివిటీస్ ఇవి చాలా చేయగలవాలి. సో స్పిరిచువల్ యాక్టివిటీస్ మనం ఇప్పుడు మామూలుగా చూసే మ్యాజిక్స్, అలా గాల్లోంచి ఇవి తీయడం, ఇవన్నీ వాళ్ళు చాలా న్యాచురల్ గా చేయగలరు అవన్నీ. ఓకే, ఎలిమెంటల్స్ టోటల్ కంట్రోల్ లో ఉంటాయి. ఫైర్ టోటల్ కంట్రోల్ లో ఉంటుంది. వాటి ఆ ఎలిమెంటల్స్ లో కొత్త లైఫ్ ఎంటర్ చేయొచ్చు, ఎలిమెంటల్ నుంచి లైఫ్ వాళ్ళు తీసుకోవచ్చు, ఎలాంటి డేటాను తీసుకోవడం, ఇలాంటి కొన్ని మ్యాజిక్స్ ఈ అట్లాంటిస్ వాళ్ళు చేసేవాళ్ళు. ఆ అట్లాంటిస్ గురించి మనకి టిపికల్ స్టడీ ఉంది, తర్వాత వస్తుంది. బట్ దే ప్లే వైటల్ రోల్. ఈ మనకి ఇప్పుడు చదువుతున్న మెయిన్ టెక్నాలజీ మొత్తం అక్కడి నుంచి తీసుకుంది, ఈ ఫోర్త్ ఆర్డర్ నుంచి తీసుకుంది. ఇప్పుడు మనం స్టడీ చేస్తున్న స్టాంజాస్ కానీ ఆల్ దీస్ థింగ్స్ దీస్ ఆర్ ఫస్ట్ కలెక్టెడ్ బై ద ఫోర్త్ గ్రూప్. ఓకే, మనం వచ్చేసి ఫిఫ్త్ గ్రూప్ కిందకి వస్తాం. ఇది రైట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఈ 7 హైరార్కీస్ లో ఫోర్త్ ఇస్ ద సెంటర్. 1 2 3 ఉంటుంది, ఫోర్త్ సెంటర్, 4 5 5 6 7 ఉంటాయి. ఫోర్త్ ఇస్ ద సెంటర్. ఇట్ ఈస్ కాల్డ్ ద హార్ట్ ఆఫ్ ధ్యాన చౌహాన్స్ అంటారు ఈ ఫోర్త్ హైరార్కీని. దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ధ్యాన చౌహాన్స్. మీకు హార్ట్ సెంటర్డ్ మెడిటేషన్ కానీ, హార్ట్ ఫీల్డ్ మెడిటేషన్ కానీ, ఫైర్ మెడిటేషన్ అని కానీ ఉంటుంది. ఇప్పుడు ఇవి చేయగలిగితే ఏంటంటే ఈ ఫోర్త్ హైరార్కీలో ఉన్న సీక్రెట్స్ కి నీకు యాక్సెస్ వస్తుంది వన్స్ యూ కెన్ డూ దిస్. ఓకే, ఇట్ ఈస్ హైయెస్ట్ అమంగ్ ద హ్యూమన్ కాన్షియస్నెస్ హైయెస్ట్ లెవెల్ కి రీచ్ అయినప్పుడు ఈ ఫోర్త్ ఆర్డర్ నుంచి నీకు సీక్రెట్స్ రివీల్ అవుతాయి. ఓకే, అంతకంటే పైవి రిలీజ్ అవ్వాలంటే నువ్వు టోటల్ మొనాడ్ అయిపోయి మొనాడ్ డిస్మాంటిల్ చేయడం రావాలి. ఆత్మ బుద్ధి మనసు కింద విడిపోవడం వచ్చి నీకు ఇనీషియేషన్స్ జరిగి వెళ్ళిపోతే దానికంటే హయ్యర్గా వెళ్ళగలవు. బట్ విత్ దిస్ బాడీ నువ్వు హైయెస్ట్ లెవెల్ ఎక్కడ దాకా వెళ్ళగలవు అంటే ఆ ఫోర్త్ ఆర్డర్ ఆఫ్ హైరార్కీ దాకా వెళ్ళగలవు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ఆర్డర్ ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నది ఫిఫ్త్ ఆర్డర్. ఈ ఫిఫ్త్ ఆర్డర్ ఏంటంటే డ్యూయల్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్. ఓకే, సో ఫిజికల్ యాజ్ స్పిరిచువల్ రెండు ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ 5 to 10 అంటారు. 10th వచ్చేసి మకర కాన్స్టలేషన్ జోడియాక్ లో పెట్టారు దీన్ని. మన
కావాల్సిన లైఫ్ ఫార్మ్స్, బీయింగ్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఆ మకరం నుంచి వస్తుందని చెప్తారు ఇక్కడ. సో ఫిఫ్త్ గ్రూప్ బిలాంగ్స్ టు దట్ క్యాప్రికాన్ కాన్స్టలేషన్ కి బిలాంగ్ అవుతుంది. అండ్ ఈ ఫిఫ్త్ గ్రూప్ ఏంటంటే ఇట్ ఈస్ బీయింగ్ గివెన్ మేజర్ టాస్క్. ఈ ఫిఫ్త్ హైరార్కీకి ఏం చేస్తారంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి కానీ, అవసరంలో ఉన్న వాళ్ళకి కానీ, యానిమల్స్ అవని, ప్లాంట్స్ అవని, ఇథరిక్ స్పిరిట్స్ అవనియండి. ఓకే, కొంత ట్రై చేస్తే నీకు ఇథరిక్ స్పిరిట్స్ కమ్యూనికేట్ చేయడం వస్తుంది, కొంత మెడిటేట్ చేసిన వాళ్ళని హ్యూమన్ ఫామ్ లోకి తీసుకొచ్చి ఇవాల్వ్ అవ్వడానికి కావాల్సిన హెల్ప్ నువ్వు చేయాలి. కొంతమందికి ఎంటిటీస్ తగులుతూ ఉంటాయి, కొంత ట్రై చేస్తూ ఉంటాయి. సో వాళ్ళే యాజ్ ఇఫ్ యు ఆర్ ప్రాక్టీషనర్ ఆఫ్ సీక్రెట్ డాక్టరైన్, ఓకే, ప్రాక్టీస్ చేస్తుంటే వాటిని హ్యూమన్ ఫామ్ వైపు తిప్పడానికి ఇవ్వాల్సిన గైడెన్స్ ని ఏమంటారు. సో ఆ ఫిఫ్త్ గ్రూప్ కి ఆ రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది. సో దే హ్యావ్ టు అసిస్ట్ పీపుల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. అది ఇథరిక్ ఫామ్ అవ్వచ్చు, యానిమల్ ఫామ్ అవ్వచ్చు, ప్లాంట్ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ఎథీరియల్ ఎంటిటీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్. మీ ఫిజికల్ ప్లేన్ లో తిరుగుతుంటే ఫామ్ ఆర్ ఫామ్లెస్ అవి తిరుగుతూ ఉంటే వాటిని నువ్వు గుర్తుపట్టగలిగితే యూ హ్యావ్ టు కమ్యూనికేట్ యూజింగ్ ద ఫోర్హర్డ్ ఫోర్స్, మహతిక్ ఫోర్స్ వాడి వాటితో కమ్యూనికేట్ చేసి వాటికి ఇవల్యూషన్ వచ్చేలాగా చేయడం, వాటికి ఇవల్యూషన్ కావాల్సిన దారి చూపించడం. ఇట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ ద ఫిఫ్త్ ఆర్డర్. ఫిఫ్త్ ఆర్డర్ లో మనం వస్తాం ఇప్పుడు. రైట్ నౌ వీఆర్ ఇన్ ద ఫిఫ్త్ ఆర్డర్. ఓకే, సిక్స్త్ ఆర్డర్ లో ఏంటి అంటే లోవర్ క్వార్టనరీ. లోవర్ క్వార్టనరీ అంటే మైండ్, యాస్ట్రల్ బాడీ, ఓకే, జీవిక్ బాడీ ఆర్ ఎథరిక్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ ఆర్ ఫిజికల్ ప్లేన్ ఆర్ ప్రాకృతిక్ ప్లేన్, వాట్ ఎవర్. అవన్నీ నీకు సిక్స్త్ దీని కిందకు వస్తాయి. దానికి సంబంధించిన లోవర్ క్వాలిటీస్ ఆఫ్ ద క్వార్టనరీ. లోవర్ క్వాలిటీస్ ఆఫ్ ద క్వార్టనరీ అంటే లోవర్ మైండ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సిక్స్త్ దానిలో ఉంటుంది. ఇక్కడ సిక్స్త్ దాని మెయిన్ పర్పస్ అంటే లోవర్ మైండ్ ని ఇవాల్వ్ చేయాలి. ఓకే, సో ఆ సిక్స్త్ ప్రిన్సిపల్ ఏం చేస్తుందంటే అది ఫిఫ్త్ దానికి ఆనుకునే ఉంటుంది. ఎప్పుడు వీలైనంత వరకు ఫిఫ్త్ వదలదు అది. ఓకే, ఫిఫ్త్ ని పట్టుకునే ఉంటుంది బికాస్ ఈవెన్ ఇట్ హ్యాస్ టు ఇవాల్వ్. సెవెంత్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఎలిమెంటల్ బీయింగ్స్. మనం ఇదివరకు చూసాం, ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బీయింగ్. ఫైర్ కి సాలమాండర్ అని, ఓకే, వాటర్ కి నింఫ్ అని, ఓకే, ఎర్త్ కి గ్నోమ్ అని, ఓకే, ఇలా ప్రతిదానికి మన ఎలిమెంటల్ బీయింగ్స్ ఉంటాయి. ఈ ఎలిమెంటల్ బీయింగ్స్ కూడా ఇవాల్వ్ అవ్వాలి. సో ఎప్పుడవుతావు అంటే నీ మొనాడ్ ఇవాల్వ్ అవ్వడం మొదలెట్టి యూ కెన్ అసిస్ట్ ద ఎలిమెంటల్ బీయింగ్స్ బై. అండ్ ఈ సెవెంత్ ఎలిమెంటల్ ఏంటంటే నీ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ హ్యూమన్ బాడీకి హెల్ప్ చేస్తాయి. ఈ హ్యూమన్ బాడీ ఎలా ఉంటే బాగుంటుంది, ఈ ఎర్త్ మీద సస్టైన్ అవ్వాలంటే హ్యూమన్ బాడీ ఎలా ఉండాలి, ఆల్ దీస్ థింగ్స్ ఈ 7 ఆర్డర్స్ లో నీకు డిఫైన్ చేయబడుతుంది. సో దీస్ ఆర్ ద 7 ఆర్డర్స్. ఓకే, ఈ 7 ఆర్డర్స్ లో ఏంటి అంటే 7 పవర్స్ ఉన్నాయి. ఈ 7 ఆర్డర్స్ కి 7 ప్రిన్సిపల్ పవర్స్ ఉంటాయి. ఓకే, 7 ఫోర్సెస్ ఆఫ్ ద యూనివర్స్. ఆల్సో ఈ 7 ఫోర్సెస్ ఆఫ్ ద యూనివర్స్ దే ఆర్ ఆల్సో డిస్క్రైబ్డ్ ఇన్ ద 7 rays, RAYS, 7 rays. ఈచ్ రే మనం టిపికల్ స్టడీ ఉంది ఆ రేస్ గురించి. ఈ 7 rays లో కూడా ఈ 7 పవర్స్ ఉంటాయి. ఈ 7 పవర్స్ ఏంటంటే ఫస్ట్ ఈజ్ ద లోగాస్. ఫస్ట్ ని లోగాస్ అంటాం. సెకండ్ ది పరాశక్తి, థర్డ్ ది జ్ఞాన శక్తి, థర్డ్ ఇచ్ఛాశక్తి, ఫోర్త్ క్రియాశక్తి, ఫిఫ్త్ కుండలిని శక్తి, సిక్స్త్ మాంత్రిక శక్తి, సెవెంత్ మాంత్రిక శక్తి. సో లాగాస్, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలిని శక్తి, మాంత్రిక శక్తి, ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ధ్యాన చౌహాన్స్. ఓకే, ఒక్కొక్క దానిలోకి వెళ్ళినప్పుడల్లా నువ్వు ఒక్కొక్క ప్లేన్ లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ధ్యాన చౌహాన్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక్కొక్క ఇంటిగ్రేషన్ కానీ ఒక్కొక్క డిఫరెన్షియేషన్ కానీ నువ్వు స్ట్రెంగ్థెన్ చేసినప్పుడు యూ విల్ గెట్ యాక్సెస్ టు దీస్ ఫోర్సెస్. సరే, ఈ జన్మలో నీకు ఈ ఫోర్సెస్ కి యాక్సెస్ వస్తుందా రాదా అనవసరం, బట్ యాజ్ యూ స్ట్రెంగ్థెన్ దెమ్, ఓకే, వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ నీకు వస్తుంది. ఓకే, ఆ పర్టికులర్ ప్లేన్ లో ఎట్లా సస్టైన్ అవ్వాలో నీకు తెలుస్తుంది. ఓకే, ఆ పర్టికులర్ ప్లేన్ లో సస్టైన్ అయ్యి అక్కడి నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ నీ ఎక్స్పాన్షన్ కి, ఫస్ట్ నీ ఇవల్యూషన్ కి మాత్రమే వాడాలి. ఫోర్సెస్ ని కూడా నీ ఇవల్యూషన్ కి మాత్రం వాడతాం. ఓకే, యూనివర్సల్ ఇవల్యూషన్ ఫ్రమ్ ద స్పిరిచువల్ పర్స్పెక్టివ్ తీసుకున్నావు అంటే ఇవన్నీ నీకు బుద్ధిక్ లెవెల్లో దొరుకుతాయి. బట్ అదే నువ్వు మొనాడిక్ లెవెల్ నుంచి తీసుకున్నావు అంటే నీకు కాజల్ లెవెల్లో దొరుకుతాయి. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఫ్రమ్ దట్. నువ్వు ఏది నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు, నువ్వు ఎట్ నుంచి స్ట్రెంగ్థెన్ చేస్తున్నావు, ఆల్ దీస్ థింగ్స్ ఎగ్జిస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టాంజా. యా, సెకండ్ స్టాంజాలో సెకండ్ పార్ట్ వచ్చేసి లెర్న్ వాట్ వి who descend from the primordial seven, who we are born from the primordial flame, have learned from our fathers. Learn what we who descend from the primordial seven, who we are, we who are born from the primordial flame,
హ్యావ్ లెర్న్ ఫ్రమ్ అవర్ ఫాదర్స్. ఇక్కడ లెర్న్ ఫ్రమ్ అవర్ ఫాదర్స్ అంటే పిత్రీస్ అంటాం. పితృలోకాలు అంటారు కదా, పిత్రీస్, యాన్సెస్టర్స్. ఈ థియాసఫీలో ఈ పిత్రీస్ గురించి ఇప్పుడు నీ యాన్సెస్టర్స్ కి నువ్వు డిసెండెంట్ అవుతావు. ఓకే, నీ యాన్సెస్టర్స్ అంటే హూ పాస్డ్ అవే ఇంటూ హయ్యర్ ప్లేన్. నీ తాత ముత్తాతలు హూ లెఫ్ట్ దేర్ బాడీ పాస్డ్ ఇంటూ, వాళ్ళని పిత్రీస్ అంటాం. వాళ్ళ పితృకర్మల్ని పెడుతుంటాం. నువ్వు వాళ్ళకి డిసెండెంట్. ఓకే, బట్ వాట్ హ్యాపన్స్ ఇస్ ఈ పిత్రీస్ మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు నువ్వు బాడీ వదిలేసినప్పుడు నువ్వు పిత్రీ అవుతావు, వాళ్ళు డిసెండెంట్స్ అవుతారు. సో వాట్ హ్యాపన్స్ ఇస్ మీ ఇద్దరి మధ్య కర్మ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు పోయారు కాబట్టి గేమ్ అయిపోలేదు. వాళ్ళు నీకు ఏం నేర్పించి వెళ్ళారు, ఆ నేర్చుకున్నదంతా నువ్వు మంచి చేసావు, చెడు చేసావు. ఆల్ దీస్ థింగ్స్ డిపెండ్ ఆన్ దట్. పిత్రీస్ అనేసరికి చాలా రకాల పిత్రీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి సీక్రెట్ డాక్టరైన్ లో 7 టైప్స్ ఆఫ్ పిత్రీస్ చూస్తాం మనం. ఓకే, 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిత్రీస్. పిత్రీస్ ఆర్ ది యాన్సిస్టర్స్. సో లాస్ట్ టైం మనం జామెట్రీస్ చదివినప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ పెంటగాన్ అంటాం. అందులో నీకు యాన్సిస్టర్స్, ఎక్స్పర్ట్స్, కలెక్టివ్ ఇన్ఫ్లుయెన్సెస్, సెల్ఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. అందులో యాన్సిస్టర్స్ నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నిన్ను పెంచారు, వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిడ్ దే సోషల్లీ గివ్ యూ, వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిడ్ దే జెనెటికల్లీ గివ్ యూ, ఆర్ వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిడ్ దే ఎన్ఫోర్స్ అని నీ మీద బలవంతంగా చేయించింది ఉంది, నీకు నేర్పింది ఏంటి, నీకు జెనెటిక్ గా ట్రాన్స్ఫర్ చేసింది ఏంటి, నీకు సోషల్ గా ట్రాన్స్ఫర్ చేసింది. ఆల్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బికాస్ ఆ ఇన్ఫర్మేషన్ తోటి నువ్వు ఇవాల్వ్ అవుతావు. అండ్ ఇన్ కేస్ ఆ ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ అనుకో, ఒకసారి మిస్ఇన్ఫర్మేషన్, ఓకే, నువ్వు ఆటోమేటిక్ గా తప్పు చేయడం మొదలెడతావు. ఆ తప్పులు చేస్తావు, దానివల్ల ఇంకో 10 మంది ఇవల్యూషన్ ఆగిపోతుంది, నీ ఇవల్యూషన్ ఆగిపోతుంది, 10 మంది ప్రాబ్లమ్స్ లో పడతారు. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. సో ఏం చేయాలి అంటే ఈ పిత్రీస్ వల్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ ని కూడా నువ్వు స్ట్రెంగ్థెన్ చేసుకుంటూ రావాలి. అన్లెస్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ స్ట్రెంగ్థెన్, దట్ నిన్ను మిస్లీడ్ చేయగలదు. సో ఇక్కడ పిత్రీస్, ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిత్రీస్ చూస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఏం చూస్తామంటే మనకి బేసికల్ గా 2 టైప్స్ ఆఫ్ పిత్రీస్ చెప్తారు, కార్పోరియల్, ఇన్కార్పోరియల్. కార్పోరియల్ అంటే బాడీ ఉన్నవాళ్ళు బాడీ వదిలి వెళ్ళిపోవడం. ఇన్కార్పోరియల్ అంటే అసలు బాడీ లేదు, వాళ్ళు అసలు ఎర్త్ మీదకి రాలే, కాకపోతే నువ్వు ఎర్త్ మీదకి వెళ్ళడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి హయ్యర్ ప్లేన్స్ లో, ఆస్ట్రల్ ప్లేన్ లో, మెంటల్ ప్లేన్ లో, ఆర్ ఇంకా స్టిల్ హయ్యర్ ప్లేన్స్ లో నీ ఎర్త్ మీదకి రావడానికి కావాల్సిన కంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు. ఇన్కార్పోరియల్, దే డోంట్ హ్యావ్ ఎనీ ఎలిమెంటరీ సబ్స్టెన్స్, వాళ్ళకి ఎలిమెంటరీ సబ్స్టెన్స్ ఏ ఉండదు. ఓకే, వాళ్ళని డివైన్ పిత్రీస్ అంటాం. ఓకే, అమృత్య పిత్రీలు అంటారు, డివైన్ పిత్రీస్ అంటాం. నెక్స్ట్ కార్పోరియల్ ని అంటే వీళ్ళకి ఎలిమెంట్ ఉంది, ఫ్లష్ అండ్ బాడీ ఉన్నవాళ్ళు. ఓకే, సమృత్య, కార్పోరియల్. సో ఇన్కార్పోరియల్ లో 3 రకాలు ఉంటారు. అగ్నిసత్వ ఆర్ పిత్రీ ఆఫ్ గాడ్స్ అంటారు. అగ్నిసత్వాస్ ఆర్ పిత్రీ ఆఫ్ గాడ్స్. బృహషద్ ఆర్ పిత్రీ ఆఫ్ డిమన్స్. విరాజ ఆర్ పిత్రీ ఆఫ్ గ్రేట్ ఎసెటిక్స్. ఈ విరాజాస్ ఏంటి అంటే వాళ్ళు దే ఆర్ టోటల్లీ డెడికేటెడ్ టు స్పిరిచువల్. అసలు వాళ్ళ ఎర్త్ మీదకి రారు. వీళ్ళంతా ఏంజల్స్, ఆర్క్ ఏంజల్స్, దేవాస్, సెఫిరాత్స్ ఈ ఏరియాలో ఉంటారు. వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారు. సో కంప్లీట్లీ అసలు మెటీరియల్ లైఫ్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు విరాజాస్. దే డోంట్ నో వాట్ ఈస్ మెటీరియల్ లైఫ్, బట్ హౌఎవర్ దే గివ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎవ్రీ సోల్ అండ్ స్పిరిట్. ఓకే, నెక్స్ట్ బ్రైషద్స్ అనేసరికి పిత్రీస్ ఆఫ్ డెమన్స్. వీళ్ళు ఏంటంటే విష్ణు పురాణం ప్రకారం దే ఆర్ ద సన్స్ ఆఫ్ అత్రి అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫైర్ కి పూజ చేస్తుంటారు. ప్రతి లైఫ్ ప్లాన్ లో కంటిన్యూస్ గా జనరేషన్స్ టుగెదర్ ఫైర్ కి పూజలు చేసి ఫైర్ కి బలులు ఇవ్వడం, ఈ ఆఫరింగ్స్, యానిమల్స్ నరకడం, బలి ఇవ్వడం, ఆ ఫైర్ కే పూజ చేయడం. ఆ ఫైర్ అంతా ఫైర్ నుంచి వచ్చింది కాబట్టి ఫైర్ ఈస్ గాడ్, సో ఐ వర్షిప్ ఓన్లీ ద ఫైర్ అంట. ఆ దీనిలో ఉంటారు బ్రైషత్స్ అనేవాళ్ళు. ఓకే, బ్రైషత్స్ ఏంటంటే దే ఆర్ ద వర్క్ ఆఫ్ బలి ఇవ్వడం, ఆ క్రూరత్వం ఉంటుంది కాబట్టి దే ఆర్ ద పిత్రీస్ ఆఫ్ డెమన్స్. డెమన్స్ అనేసరికి రాక్షసులు, ఈవిల్స్ అనే కాదు. డెమన్ కెన్ బి ఎ పర్సన్ విత్ అన్ ఈవిల్ థాట్, ఆర్ డెమన్ కి ఇంకో మీనింగ్ కూడా ఉంది, ఏ పర్సన్ స్పెషలైజ్డ్ ఇన్ డూయింగ్ సమ్ స్పెసిఫిక్ టాస్క్. వాడిని కూడా డెమన్ అనే అంటారు. వాళ్ళు ఏంటంటే కొన్ని పనులలో ఎక్స్పర్ట్స్ వాళ్ళు. ఓకే, వాళ్ళని కూడా డిమన్స్ అనే అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి ఎక్స్పర్టైజ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ కిందకు వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ ఎక్స్పర్టైజ్ వాడు మంచి చేశాడా, చెడు చేశాడా, దాని మీద డిపెండ్ అవుతుంది ఆ కర్మ. సో వాడు వచ్చి ఆ ఎక్స్పర్టైజ్ తో చెడు చేశాడు అనుకో, వాడి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎందుకు ఇచ్చావని మళ్ళీ ఆ పితృ కర్మని, ఆ కర్మని ఎట్లా ప్రక్షాళన చేయాలి దాని గురించి చూస్తారు. అగ్నిసత్వాస్ ఏంటి అంటే వీళ్ళు దే ఆర్ సన్స్ ఆఫ్ మరీచి. సన్స్ ఆఫ్ విష్ణు పురాణం ప్రకారం సన్స్ ఆఫ్ మరీచి వాళ్ళు. ఈ అగ్నిసత్వాస్ ఏంటంటే వీళ్ళు, నేను ఫైర్ నుంచి వచ్చా కాబట్టి నాలోనే ఫైర్ ఉంది కాబట్టి నేను ఫైర్ కి సెపరేట్ గా పూజ చేయక్కర్లేదు, ఐఎమ్ ద గాడ్ అనే ఫీలింగ్ లో ఉంటారు వీళ్ళు అగ్నిసత్వాస్. సో వీళ్ళంతా, మనలో కొంతమంది అగ్నిసత్వాస్ ఉండొచ్చు, కొంతమంది బ్రైషస్ ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ యువర్ యాన్సెస్టర్స్, వాళ్ళు ఏ దీని నుంచి వచ్చారు. బట్ ఆల్ ద 3 ఆర్ ఇన్కార్పోరియల్. ఓకే, వాళ్ళ నుంచి మనం విజ్డమ్ తీసుకుంటాం.
స్పిరిచువల్ విజ్డమ్ వాళ్ళ నుంచి తీసుకుంటాం. బట్ ఈ స్పిరిచువల్ విజ్డమ్ వాళ్ళ నుంచి తీసుకున్నాము అని ఎట్లా తెలుసుకోవాలంటే కూర్చుని ఆలోచిస్తే తట్టదు. నీ మైండ్కి ఏం తట్టదు. నిర్ణయం జరిగిందో మనకు గుర్తుంది. అట్లాంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం నువ్వు ఏ ప్లేన్ లో ఎవరి నుంచి, ఏ అగ్నిసత్వ నుంచి, ఏ బృహస్పతి నుంచి, ఏ విరాజా నుంచి ఏ జ్ఞానం తీసుకున్నావు అనేది ఇట్స్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ టు రిమెంబర్. దానికి ఏంటంటే కొంత స్ట్రెంగ్ చేయాలి. మెడిటేటివ్ ఇంటరాక్షన్స్ అని ఉంటాయి. అవి వాటి గురించి తెలియాలి. సో నువ్వు కార్పోరియల్ భూమి మీదకి వచ్చేసరికి నువ్వు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులో ఒక కులంలో పడతావు. ఏదో ఒక కులంలో పడతావు నువ్వు చేసే పనిని బట్టి. సో ఈ బ్రాహ్మణ పిత్రీస్ ని సోమాప అంటారు. సోమాప ఆర్ బ్రాహ్మణ పిత్రీస్ ఆఫ్ బ్రాహ్మణ్స్. హవిస్మత్ ఆర్ పిత్రీస్ ఆఫ్ క్షత్రియాస్. ఆజ్ఞాప ఆర్ పిత్రీస్ ఆఫ్ వైశ్యాస్. శుకాలిన్ ఆర్ పిత్రీస్ ఆఫ్ శూద్రాస్. ఈ నాలుగిట్లో దానిలో పడతాం. ఇవి కాకుండా బార్బేరియన్స్ వాళ్ళు ఉన్నారు, పక్క రాక్షసులు, చండాలు. ఓకే, వ్యామాస్ అంటారు వాళ్ళని. వీళ్ళు ఏంటంటే అన్ని నరికి చంపి ఈ టైప్ లో ఉంటారు. సో దాని కింద వెరీ రేర్ కొంతమంది ఉంటారు. బట్ సొసైటీలో ఉండే వాళ్ళందరినీ నాలుగిటి కిందకి తీసుకుంటారు కార్పోరియల్. సోమాప, హవిస్మత్, ఆజ్ఞాప, శుకాలిన్. ఓకే, వెరీ రేర్ కేసెస్ లో వ్యామాస్ తీసుకుంటారు బార్బేరియన్స్ ని. బట్ వెరీ లిటిల్. బార్బేరియన్స్ మనకి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు. పెద్దానికి నేను నరికేయాలి, చంపేయాలి, వీడిని చంపేస్తా, వాడిని అయిందానికి అందరికి యూ టాక్ ఆఫ్ ఓన్లీ వైలెన్స్. వాడి పిత్రి వ్యామ పిత్రి నుంచి వచ్చినట్టు, ఆ వ్యామ పిత్రి కింద ట్రైన్ అయినట్టు ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే ఆ వ్యామ పిత్రిని నువ్వు ప్రక్షాళన చేయాలి. ఎట్లా చేయాలో కూడా చూస్తాం ఆ మెడిటేటివ్ ఇంటరాక్షన్స్ లో. వాటిని క్లియర్ చేయాల్సి ఉంటుంది. డిఫరెన్షియేట్ చేసి, అంటే ఫోర్త్ దానిలో ఏంటంటే డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో అక్కర్లేని వాటిని, ఆ మిస్ఇన్ఫర్మేషన్ దట్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ హ్యూమానిటీ, దాన్ని డిజాల్వ్ చేయాలి. సో అలా చేస్తాం. సో సోమాప అంటే బ్రాహ్మిన్స్ అంటే నువ్వు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఇంటిగ్రేట్ చేయగలవు, డిఫరెన్షియేట్ చేయగలవు. హవిస్మ క్షత్రియులు ఏం చేస్తారు? అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, యుద్ధాలకు వెళ్తుంటారు. సో 10 మందిని రూల్ చేస్తూ ఉంటారు. సో దానికి తగ్గట్టు ఉంటుంది. ఆజ్ఞాప వీళ్ళు ఏంటంటే ఎక్స్చేంజ్, వీళ్ళు వ్యాపారం. వైశ్యాస్ వ్యాపారం. సో వీళ్ళ ఆలోచన అంతా నేను వాడికి ఇది ఇస్తా, వాడు నాకేమి ఇస్తాడు, ఈ టైప్ లో ఆలోచిస్తుంటారు. ఆజ్ఞాప, దట్స్ ఫైన్. శుకాలిన్ వీళ్ళంతా ఎఫర్ట్ మీద బతుకుతుంటారు, కష్టపడి బతకాలి. శూద్రాస్ ఫిజికల్ ఎఫర్ట్ మీద బతుకుతారు. ఓకే, బ్రాహ్మిన్స్ వచ్చేసి స్పిరిట్ ని వాడతారు. అభిస్మత్ వీళ్ళు వచ్చేసి స్పిరిట్, బాడీ, మైండ్, స్పిరిట్ అన్నిటిని వాడగలిగిన వాడు బ్రాహ్మణ్. ఈ నాలుగు పనులు చేయగలిగేవాడు బ్రాహ్మణ్ అవుతాడు. ఓకే, 3 పనులు చేయగలిగేవాడు క్షత్రియ అవుతాడు. 2 చేయగలిగేవాడు వైశ్య అవుతాడు. ఓన్లీ ఎఫర్ట్ మీద బతికేవాడు శూద్ర అవుతాడు. ఇవేమీ కాకుండా నేను 10 మందిని చంపి బతుకుతా అనేవాడు వ్యామ, ఫ్యూమ్స్ వీళ్ళలోకి వెళ్తాడు. సో వీటన్నిటిని మనం కరెక్ట్ చేసి ఇక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం చాలా నేర్చుకుంటాం. ఈ వీళ్ళ దగ్గర యాజ్ ఎ ఇన్కార్పోరియల్ ఫార్మ్లెస్ గా ఉన్నప్పుడు, ఒక ఫామ్ తో ఉన్నప్పుడు, ఓకే నువ్వు బతికుండగా నీ తాత ముత్తాత దగ్గర నువ్వు నేర్చుకునేది, జెనెటిక్ గా నేర్చుకునేది, ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ కాంట్రిబ్యూట్ టు యువర్ ఎవల్యూషన్ ఆర్ రెట్రాగ్రెషన్. సో ఎవల్యూషన్ కుంటే పర్వాలేదు, రెట్రాగ్రెషన్ లో కొన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తీసేయాలి. సో ఆల్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ని, దట్ ఇన్ఫర్మేషన్ విచ్ నిన్ను కిందకి తొక్కేసే ఇన్ఫర్మేషన్, 10 మందిని ఇబ్బంది పెట్టేసే ఇన్ఫర్మేషన్, ఓకే దాన్ని ఏంటంటే దాన్ని మనం డిలీట్ చేయాలి. సో ఆ డిలీట్ చేయడానికి మెడిటేటివ్ ఇంటరాక్షన్స్ అని ఉంటాయి, విచ్ యూ విల్ గో త్రూ దెమ్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఓకే, మెడిటేటివ్ ఇంటరాక్షన్స్. సో ఒకటి, లోపల నువ్వు ఏదైనా రిసోర్స్ ని ఇంటిగ్రేట్ చేయాలన్నా, డిఫరెన్షియేట్ చేయాలన్నా, నువ్వు ఒకదాని కింద మారాలన్నా, లేదా మళ్ళీ ప్లే చేయండి, ఒకదాని కింద మారాలన్నా లేదా అక్కర్లేని తీసేయాలన్నా, వాట్ ఎవర్ యూ నీడ్ టు డూ, ఆ మెడిటేటివ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. అవి బేసిక్ ఇంటరాక్షన్స్ అవి. ఓకే, ముందు ఆ బేసిక్స్ వస్తే ఆ నీకు అడ్డుపడ్డంత సేపు అట్లానే ఉంటుంది. సో ఫస్ట్ లో ఏమవుతుందంటే కూర్చుంటావు, మెడిటేషన్ కూర్చుంటావు. అవుట్ సైడ్ ఉంది, బాడీ ఉంది. ఓకే, ఆ బ్రౌన్ కలర్ లోది ఇట్ ఈస్ ద మైండ్. ఓకే, ఆ క్రీమ్ కలర్ లో ఉంది మొనాడ్, దట్ ఈస్ ద స్పిరిట్. ఓకే, ఈ బ్రౌన్ కలర్ ఉంది మైండ్, ఇట్ ఈస్ ద లోవర్ మైండ్. యాక్చువల్ హయ్యర్ మైండ్ నీ మొనాడ్ లో ఉంటుంది. బ్రౌన్ కలర్ ఉంది లోవర్ మైండ్. నువ్వు యాక్చువల్ గా మెడిటేట్ చేసినప్పుడు మొనాడ్ ఎక్స్పాండ్ అవుతుంది. మొనాడ్ ఎక్స్పాండ్ అయ్యి, నౌ క్లిక్ ఇట్, మొనాడ్ ఎక్స్పాండ్ అయ్యి, క్లిక్ చేయండి దాన్ని ఒకసారి. మొనాడ్ ఎక్స్పాండ్ అయ్యి నీ బాడీని డామినేట్ చేసి, నీ ఎన్విరాన్మెంట్ డామినేట్ చేసి, యూనివర్స్ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలదు. సో యాక్చువల్లీ మెడిటేషన్ నీకు కుదిరితే, మెడిటేషన్ ఆర్ వాట్ ఎవర్ స్పిరిచువల్ డెవలప్మెంట్ కుదిరినప్పుడు ఈ మొనాడ్ ఎక్స్పాండ్ అవుతుంది, ఇవాల్వ్ అవుతుంది. ఓకే, బట్ డ్యూ టు సమ్ రీజన్, సమ్ ట్రామా ఉంది నీ లైఫ్ లో,
సమ్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ నీకు ఎక్స్‌పర్ట్స్ ఇవ్వచ్చు, నీకు పిత్రీస్ ఇవ్వచ్చు. మామూలుగా పిత్రీస్ నుంచి వచ్చేస్తుంది. నీకు అక్కర్లేని చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మెడిటేషన్‌లో కూర్చున్నావు. నెగెటివ్ థాట్ వచ్చింది. సింపుల్‌ది తీసుకున్నాను. చాలా కాంప్లికేటెడ్ నెగెటివ్ థాట్స్ కూడా రావచ్చు. మైండ్‌లోకి నీకు నెగెటివ్ థాట్, కుక్క కరిచినట్టు నెగెటివ్ థాట్ వచ్చింది. ఓకే. చాలా మంది ఏం చెప్తారంటే, "నువ్వు వెంటనే పాజిటివ్ థాట్ క్రియేట్ చెయ్యి" అంటారు. పాజిటివ్ ఎప్పుడైతే ఒక ట్రామాటిక్ ఇన్సిడెంట్ వచ్చిందో, ఆటోమేటిక్‌గా మొనాడ్ షాక్‌లోకి వెళ్లి ఇట్ స్టాప్స్ వర్కింగ్. మొనాడ్ అక్కడి నుంచి మాయమైపోతుంది. మొత్తం మైండ్ డామినేట్ చేసేస్తుంది. ఒక నెగెటివ్ థాట్ వచ్చింది అంటే, మొనాడ్ స్టాప్స్ వర్కింగ్. ఓకే. మొనాడ్ స్టాప్స్ వర్కింగ్ అండ్ ఆటోమేటికల్లీ ఎంటైర్ మైండ్ టేక్స్ ద చార్జ్. మైండ్ చార్జ్ తీసుకుంటుంది కంప్లీట్‌గా. సో, ఇప్పుడేం చేస్తావు, నువ్వు వెంటనే పాజిటివ్ థాట్ పెడదామని చూస్తావు. నీవు మైండ్‌లోంచే పెడతావు పాజిటివ్ థాట్ కూడా. మైండ్‌లోంచి పెట్టంగానే నెగెటివ్ థాట్ ఇంకాస్త బలపడుతుంది. ఎవ్రీ టైమ్ యూ ట్రై టు క్రియేట్ ఎ పాజిటివ్ థాట్, ఇంకో నెగెటివ్ థాట్ వచ్చేస్తుంది అక్కడికి. చాలా మంది ఎందుకొస్తుంది అంటే, నీ మైండ్‌లోంచి ఒక నెగెటివ్ థాట్ వచ్చింది. ఒక సింథటిక్ బీయింగ్ ఏదైనా నేను నేను మైండ్‌లోంచే వచ్చింది. సో, దాన్ని ఆపడం కోసం నువ్వు మైండ్‌లోంచి ఇంకో పాజిటివ్ థాట్ క్రియేట్ చేసావు. విచ్ యాక్చువల్లీ సరిపోదు. దాని పవర్. నువ్వు ఏం చేసావంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెమరీని ఇంకో మెమరీతో కవర్ చేద్దాం అని చూస్తావు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే కౌంటర్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది. ఒక మెమరీని ఇంకో మెమరీతో కవర్ చేద్దాం అని చూసినప్పుడు నీ కౌంటర్ ఫోర్స్ పెరిగిపోతుంది. కౌంటర్ ఫోర్స్ పెరిగినప్పుడు ఏంటంటే సిట్యుయేషన్ బికమ్స్ వర్స్. మోర్ నెగెటివ్‌నెస్ వచ్చేస్తుంది. సేమ్ థింగ్ ఇక్కడ అదే జరిగింది. మొనాడ్ షాక్, ద మూమెంట్ మొనాడిక్ షాక్ జరిగిన వెంటనే అది పనిచేయడం ఆపేస్తుంది. మైండ్ బికమ్స్ మోర్ యాక్టివ్. నీ లోవర్ మైండ్ మోర్ యాక్టివ్ అయిపోయి ఇంకా అసలు నెగెటివ్ థాట్స్ క్రియేట్ చేస్తుంది. సో, ఇప్పుడు నీకేమవుతుందంటే నాకు కుదరట్లేదు, నాకు రావట్లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఐయామ్ అనేబుల్ టు డూ ఇట్. నా వల్ల కావట్లేదు. సో, నీలో మొనాడ్‌ని ఎట్లా గుర్తుపడతావు? రైట్ నౌ ఈ నిమిషం నువ్వు మొనాడ్‌ని ఎట్లా గుర్తుపడతావు? కళ్ళు మూసుకున్న తర్వాత నాకు కనిపించే పిక్చర్స్ ఏవైతే ఉంటాయో, నేను కుక్క బొమ్మను చూడాలి. పిక్చర్ వచ్చింది. పిక్చర్ వచ్చింది మైండ్. పిక్చర్‌ని చూస్తోంది మొనాడ్. ఏ పిక్చర్ అయితే నువ్వు చూస్తున్నావో దట్ ఈస్ మొనాడ్. పిక్చర్ వచ్చిన ప్లేస్ మైండ్. పిక్చర్‌ని చూస్తోంది మొనాడ్. సో, నువ్వేం చేయాలి అంటే ఈ పాజిటివ్ థాట్ మొనాడ్‌లోంచి క్రియేట్ చేయాలి. వన్స్ యూ క్రియేట్ ద పాజిటివ్ థాట్ ఫ్రమ్ ద మొనాడ్‌ని కొద్దిగా పాజిటివ్ థాట్‌ని క్రియేట్ చేస్తే ఆటోమేటికల్లీ నెగెటివ్ థాట్ వానిష్ అవ్వడం మొదలవుతుంది. ఇట్ స్టార్ట్స్ టు డిసాల్వ్. కంటిన్యూస్‌గా క్రియేట్ పాజిటివ్. మొనాడ్‌లోంచి క్రియేట్ చేయాలి. చాలా మంది ఏంటంటే తొందరపడి ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల గాని, థాట్ డిస్టర్బెన్స్ వల్ల గాని మైండ్‌లోంచి పాజిటివ్ థాట్స్ క్రియేట్ చేసేస్తారు. మైండ్‌లోంచి పాజిటివ్ థాట్ మైండ్ ఏం చేయలేదు ఫ్రాంక్లీ. మైండ్ ఈస్ ఎ రిజర్వాయర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అక్కడ అది ప్రాక్టికల్‌గా అక్కడ ఏం చేయలేదు. ఏమన్నా చేయగలిగింది బాడీ లేదా మొనాడ్. ఈ రెండే చేయగలవు. లేదా సింథటిక్ బీయింగ్. సింథటిక్ బీయింగ్ దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. మనకు కావాల్సినట్టు చేయదది. ఓకే. సో, నువ్వు క్రియేట్ చేసేది మొనాడ్‌లోంచి ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో నీకు ఆటోమేటికల్లీ ఆ నెగెటివ్ థాట్ డిసాల్వ్ అవ్వడం మొదలవుతుంది. 99% ఆఫ్ ద కేసెస్ ఎప్పుడైతే మొనాడ్‌లోంచి నీకు వస్తుందో క్రియేషన్, నీ నెగెటివ్ ఫోర్సెస్ అన్ని డిసాల్వ్ అవ్వడం మొదలవుతాయి. నువ్వు ఒక మంత్రం చదివినా కూడా మొనాడ్‌లోంచి చదవాలి. నువ్వు స్ట్రెంగ్థెన్ చేసినా కూడా మొనాడ్‌లోంచి చేయాలి. ఇప్పుడు మనం డిలీషన్ ఆక్టగనే తీసుకున్నాం. అందులో ఫ్రీ అంది. ఆ ఫ్రీ అనాల్సింది నోరు కాదు, మైండ్ కాదు. మొనాడ్ ఫ్రీ అన్న తర్వాత నువ్వు స్పైన్ మీద పెడితే నీకు కదులుతుంది. మొనాడ్ ఫ్రీ అనకుండా నువ్వు స్పైన్ మీద పెడితే అక్కడ ఏం కదలదు. నథింగ్. అసలు ఏ చేంజ్ కనపడదు నీకు. ఇంకా తలనొప్పి ఏంటంటే మైండ్ ఇంకాస్త ఓవర్ యాక్టివ్ అయిందంటే కొత్త నెగెటివ్ థాట్స్ రావడం మొదలవుతాయి. సో దట్స్ వాట్ హ్యాపెన్స్. ఓకే. మొనాడ్ వల్ల నెగెటివ్ జరగదా అంటే ఒక్కోసారి కౌంటర్ ఫోర్స్ బాగా ఎక్కువగా ఉంటే, ఇఫ్ ద కౌంటర్ ఫోర్స్ ఇస్ సూపర్ హై, మొనాడ్‌ని కూడా డామినేట్ చేయగలదు మైండ్. ఒక్కొక్కసారి హ్యాపెన్స్. ఇప్పుడు సర్వీస్ ఫ్యాక్సిమిల్ పవర్‌ఫుల్‌గా ఉంది. సర్వీస్ వేల్ పవర్‌ఫుల్‌గా ఉంది. అప్పుడు మొనాడ్‌ని కూడా డామినేట్ చేయగలదు. మొనాడ్‌ని కూడా డామినేట్ చేసేసి, ఇప్పుడు మొనాడ్‌తో నువ్వు పాజిటివ్ క్రియేట్ చేసినా, ఓకే. మొనాడ్‌తో పాజిటివ్ క్రియేట్ చేసినా, నీకు మళ్ళీ మైండ్ నెగెటివ్ క్రియేట్ చేయడం. అంటే మొనాడ్‌ని కూడా ఎదిరించే కెపాసిటీ మైండ్‌కొచ్చేసింది. అంటే మొనాడ్ కంటే స్ట్రాంగ్ ఫోర్స్ ఏదో గుర్తుపట్టింది మైండ్. సో మైండ్ ఏది స్ట్రాంగ్ ఉందో దాని కింద పనిచేయడం మొదలెడుతుంది. సో ఒక్కొక్కసారి మొనాడ్ కంటే స్ట్రాంగ్ ఫోర్స్‌లు ఉంటాయి చుట్టుపక్కల. ఒక్కొక్కసారి ఉంటాయి. వెన్ ద సర్వీస్ ఫ్యాక్షనల్ బికమ్స్ యాక్టివ్, మొనాడ్ కంటే స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, మొనాడ్‌ని బైపాస్ చేసేసి మొత్తం నెగెటివ్ ఫోర్స్ డామినేట్. ఇది హార్డ్‌లీ హ్యాపెన్స్ ఇన్ 1 ఆర్ 2% ఆఫ్ ద కేసెస్. ఓకే. అప్పుడు నువ్వు పాజిటివ్ థాట్ మొనాడ్‌తో క్రియేట్ చేసినా గూడా అది ఆగదు. అది సాధారణంగా ఆగదు. 1 ఆర్ 2% ఆఫ్ ద కేసెస్. అప్పుడేం చేయాలి అంటే, మొనాడ్ తోటి నెగెటివ్ క్రియేట్ చేయడం మొదలెట్టు. దిస్ ఈస్ అగైన్ ఎ స్కిల్. మొనాడ్‌తో నెగెటివ్ అది 2, 3 సార్లు క్రియేట్ చేసిన వెంటనే మొత్తం మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ బ్లాస్ట్. మొనాడ్, మైండ్ ఫ్రీ అయిపోతాయి. ఇది ఎప్పుడంటే ఫస్ట్‌ది బాగా ట్రై చేసి పని చేయకపోతే ఇది వాడాలి. డైరెక్ట్‌గా దీనిలోకెళ్ళిపో. డైరెక్ట్‌గా వెళ్లి నెగెటివ్ క్రియేట్ చేయొద్దు. ఫస్ట్ పాజిటివ్ క్రియేట్ చేయండి. 95% కేసెస్‌లో డిసాల్వ్ అయిపోతుంది. మొనాడ్‌లోంచి క్రియేట్ చేస్తే 95% ఆఫ్ ద కేసెస్‌లో డిసాల్వ్ అయిపోతుంది. జస్ట్ ఒక 5% డ్యూ టు సమ్ రీజన్ కొన్ని పిత్రి ఇన్‌ఫ్లుయెన్సెస్ వల్ల గాని, నువ్వు ఉన్న ఎన్విరాన్మెంటల్ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల గాని, నువ్వు ఎలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఉన్నావు, బాగా నెగెటివ్‌గా థింక్ చేసే ఎన్విరాన్మెంట్‌లో ఉన్నప్పుడు
నువ్వు బాగా ట్రై చేసినా అదేం పని చేయదు అది. అప్పుడు ఇట్లాంటిది ఏదో ట్రై చేయాలి. ఆ మొనాడ్ని ఉపయోగించి నెగెటివ్ ఫోర్స్ ని క్రియేట్ చేయడం మొదలెట్టాలి. అప్పుడు ఏమవుతుంది నీ చుట్టూ ఉన్న నెగెటివ్ ఫోర్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కింద ఆల్ ద నెగెటివ్ ఫోర్స్ స్టార్ట్స్ టు డిజాల్వ్. సో దట్స్ వాట్ హ్యాపెన్స్. అక్కడ జరుగుతుంది. బట్ ఫస్ట్ ముందు పాజిటివ్ తోనే ట్రై చేయి. అది రాకపోతే రిపీటెడ్ ట్రయల్స్ మీద కూడా రాకపోతే దెన్ ట్రై దిస్. నెగెటివ్ క్రియేట్ చేయగానే ఆల్ దీస్ థింగ్స్ వానిష్. ఓకే. సో దిస్ ఇస్ ద మెడిటేటివ్ ఇంటరాక్షన్స్. మెడిటేటివ్ ఇంటరాక్షన్ చాలా మందికి వచ్చే కండిషన్స్. ట్రై చేస్తాం. మామూలుగా మనం పాజిటివ్ ట్రై చేస్తాం. అయినా సరే అది రాదు. నిలబడదు. ఫోకస్ ఉండదు. ద రీజన్ బీయింగ్ దట్ నువ్వు మొనాడ్ తో క్రియేట్ చేయవు. మొనాడ్ తో క్రియేట్ చేసిన మరుక్షణం ఎవ్రీథింగ్ స్టార్ట్స్ టు వానిష్. మొనాడ్ క్రియేట్ చేయనంత సేపు ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్. నీ మైండ్ కాస్త పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ గా ఉన్నట్టు ఉంటుంది. మైండ్ నెగిటివ్ గా ఉంటే అది నీకు అది నిన్ను కంట్రోల్ లోకి తీసుకుంటుంది. ఇట్ టేక్స్ ఎవ్రీథింగ్ ఇంటూ కంట్రోల్. మైండ్ నెగిటివ్ గా ఉంటే ఎవ్రీథింగ్ టేక్స్ ఇంటూ కంట్రోల్. మైండ్ పొరపాటున డ్యూ టు సమ్ రీజన్ అది పాజిటివ్ గా ఉందంటే ఆ రోజు ఓకే నీకేదో వచ్చిన ఫీలింగ్ కలుగుతుంటుంది. బట్ మొనాడ్ తో ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేస్తావో ఇట్ హ్యాస్ టు బికమ్ పాజిటివ్. ఓకే. బై ఇట్ సెల్ఫ్ మైండ్ కెనాట్ డూ ఎనీథింగ్. క్రియేషన్ మొనాడ్ తో జరగాలి. ఎప్పుడైతే మొనాడ్ సూపర్ నెగిటివ్ ఉన్నప్పుడు మొనాడ్ తో 1 or 2 టైమ్స్ నెగిటివ్ క్రియేషన్ చేస్తే నీ మైండ్ లో ఉన్న నెగిటివ్ ఫోర్సెస్ కూడా బయటికి వెళ్ళిపోవడం మొదలెడతాయి. దే స్టార్ట్ టు గో. ఆటోమేటిక్ గా మొనాడ్ తో నెగిటివ్ క్రియేట్ చేస్తే నీ చుట్టుపక్కల నెగిటివ్ ఫోర్స్ క్లియర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే. ఇది చెయ్యాలంటే ఫస్ట్ యూ హావ్ టు బి ఇన్ స్టేట్ ఆఫ్ న్యూట్రాలిటీ. మనం ఫస్ట్ లో ఫ్యూ లెక్చర్స్ బ్యాక్ మనం చూసుకున్నాం. హోమో హెట్రో న్యూట్రో అని చూసుకున్నాం. ఓకే. ఆ న్యూట్రో ఏం చేస్తుందంటే హోమో ఫోర్సెస్ ని హెట్రో ఫోర్సెస్ ని బ్యాలెన్స్ చేస్తుంది. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ ఇస్ దట్ న్యూట్రో ఫోర్స్ తీసుకొస్తాం. న్యూట్రో ఫోర్స్ ఇస్ ద ఫోర్స్ ఆఫ్ మొనాడ్. ఓకే. హోమో ఫోర్స్ వచ్చేసి ఇస్ ద ఫోర్స్ ఆఫ్ ద బాడీ. హెట్రో ఫోర్స్ ఇస్ ద ఫోర్స్ ఆఫ్ మైండ్. న్యూట్రో ఫోర్స్ ఇస్ ద ఫోర్స్ ఆఫ్ స్పిరిట్. సో ఇక్కడ న్యూట్రో ఫోర్స్ కావాలి. సెల్ఫ్ న్యూట్రాలిటీ లేకపోతే ఏమవుతుందంటే సింథటిక్ బీయింగ్ గేమ్ ఆడుతుంది. సింథటిక్ బీయింగ్ గేమ్స్ ఆడితే దానికి కావాల్సినది చేసుకుంటుంది తప్ప నీకు కావాల్సింది చేయదు. ఓకే. సింథటిక్ బీయింగ్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అచీవ్ న్యూట్రాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నీకు డిలీషన్ ఆక్టగన్ పని చేసింది అనుకో దీంతో పెద్ద అవసరం లేదు నీకు. బట్ ఒక్కొక్కసారి డిలీషన్ ఆక్టగన్ పని చేయకపోవచ్చు డ్యూ టు సమ్ రీజన్. మేబీ డ్యూ టు సమ్ రీజన్ పని చేయకపోవచ్చు. బికాస్ ఎందుకంటే డిలీషన్ ఆక్టగన్ మేము నేర్చుకున్నప్పుడు ఏంటంటే పక్కన ఒక ఆయన ఉండి యాక్టివేట్ చేసి పెట్టాడు మాకు. బట్ ఒక్కోసారి అది కుదరకపోవచ్చు. కుదరనప్పుడు నీకు నువ్వు చేసుకునేటైతే అచీవింగ్ సెల్ఫ్ న్యూట్రాలిటీ. ఫస్ట్ న్యూట్రాలిటీ మీద నువ్వు స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి. న్యూట్రాలిటీ మీద స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి. ఓకే. సో మనం స్టాంజాస్ చూసాం. ఫస్ట్ న్యూట్రాలిటీ ఈజ్ నథింగ్నెస్. నెక్స్ట్ న్యూట్రాలిటీ ఈజ్ బీనెస్. థర్డ్ న్యూట్రాలిటీ ఈజ్ మొనాడర్ బీయింగ్. ఓకే. సో మైండ్లెస్, మొనాడ్లెస్, నథింగ్నెస్ ఈ మూడింటిని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఈ మూడు స్ట్రాంగ్ అయితే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నథింగ్నెస్ లోకి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నథింగ్నెస్ లోకి వెళ్ళిపోవచ్చు. నథింగ్నెస్ స్ట్రాంగ్ అయింది. నీకు విపరీతమైన డిస్టర్బెన్స్ వస్తుంటే ఇమీడియట్లీ నువ్వు నథింగ్నెస్ తలుచుకోగానే అటు వెళ్ళిపోతావు. వెంటనే ఆగిపోతుంది థాట్. ఓకే. నెక్స్ట్ మొనాడ్నెస్. మొనాడ్నెస్ అంటే ఈ సింథటిక్ బీయింగ్స్ ఒక్కోసారి మొనాడ్ లో నాటకం ఆడుతుంటాయి. ఓకే. నేను ఎంత కష్టపడ్డా నాకు రాలే ఇది పని చేయ ఏవో చెప్తుంటాయి ఆ సింథటిక్ బీయింగ్స్. ఇక్కడ మొనాడ్ కూడా లేదనుకుందాం కాసేపు. వెన్ దెర్ ఇస్ నథింగ్నెస్ దెర్ ఇస్ నో మొనాడ్. నథింగ్నెస్ ఉన్నప్పుడు మొనాడ్ ఇంకా తయారు కూడా కాలే. మొనాడ్ తయారైంది 4th లెవెల్లో. ఓకే. మొనాడ్ కూడా తయారు కాలే. సో నాకు రాలేదని ఎట్లా చెప్పగలదు? నథింగ్నెస్ మీద నేను ఫోకస్ చేస్తున్నప్పుడు మొనాడ్ లేదు అనేది నీ సింథటిక్ బీయింగ్ ఎట్లా చెప్తోంది? సో ఇట్ ఈస్ డెఫినెట్లీ సింథటిక్ బీయింగ్. వెంటనే దాన్ని గుర్తుపట్టి ఆ మొనాడ్లెస్నెస్ కండిషన్ ని కూడా నువ్వు స్ట్రెంగ్థెన్ చేయాలి. మొనాడ్ లేకపోయినా కూడా ఐ యామ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద అబ్సల్యూట్ రియాలిటీ అనేది నీకు స్ట్రెంగ్థెన్ అవుతుంది. అబ్సల్యూట్ రియాలిటీలో ఎవ్రీథింగ్ ఈజ్ న్యూట్రల్. అబ్సల్యూట్ రియాలిటీ విషయానికి వస్తే నువ్వైనా, నేనైనా, మాస్టర్స్ అయినా, దేవుడైనా, యానిమల్స్ అయినా, ఏనుగైనా, పందైనా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అబ్సల్యూట్ రియాలిటీ విషయం అన్ని ఒకటే. సో ఎప్పుడైతే మొనాడ్లెస్, నథింగ్నెస్ తీసుకుంటావో గేమ్ లోకి ఆ రెండింటిని స్ట్రెంగ్థెన్ చేస్తావో ఎన్ఫోర్స్డ్ థాట్స్ మీద పనిచేయవు. ఏ థాట్స్ లోపలికి రాలేవు. మైండ్ ఆటోమేటిక్ గా పనిచేయడం మానేస్తుంది. మైండ్ స్టాప్స్. ఇవన్నీ పర్మనెంట్ గా ఉండవు. కాసేపు మొత్తం ఆగిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నట్టే న్యూట్రల్ కండిషన్ మీద న్యూట్రాలిటీని తెచ్చుకుంటున్నాం. యు ఆర్ ట్రైంగ్ టు స్ట్రెంగ్థెన్ ద న్యూట్రల్ కండిషన్. ఎప్పుడైతే న్యూట్రల్ కండిషన్ స్ట్రెంగ్థెన్ అవుతుందో మిగతావి న్యూట్రలైజ్ చేయడం కొంచెం తేలిక అవుతుంది. న్యూట్రల్ కండిషన్ ని స్ట్రెంగ్థెన్ చేస్తున్నాం. నెక్స్ట్ దానిలో ఏంటి అంటే స్ట్రెంగ్థెనింగ్ ని స్ట్రెంగ్థెన్ చేస్తున్నాం. హౌ టు స్ట్రెంగ్థెన్ అనే ఆస్పెక్ట్ ని స్ట్రెంగ్థెన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ స్ట్రెంగ్థెనింగ్ అనేది ప్రతిసారి చేస్తూ కూర్చోలేం. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కొంచెం టైం దాని మీద స్పెండ్ చేయొచ్చు కానీ తర్వాత వన్స్ యూ గో ఇన్ టు ద హయ్యర్ పిక్చర్ నీకు పెంటగాన్స్, హెక్సగాన్స్, ఆక్టగాన్స్, డోడెకాగాన్స్ 20 పాయింట్, 30 పాయింట్, 40 పాయింట్ వచ్చేస్తాయి. అన్ని వచ్చినప్పుడు నువ్వు ఒక్కటి వెతుక్కుంటూ కూర్చోలేదు. ఇక్కడ వీక్ ఉందా, ఇక్కడ వీక్ ఉందా మనం వెతుకుతూ కూర్చోలేం. సో ఇట్ హ్యాస్ టు బికమ్ ఆటోమేటిక్. ఆటోమేటిక్ వెళ్ళిపోవాలి మైండ్ అక్కడికి. సో ఆ స్ట్రెంగ్త్ ఆ వీక్ పాయింట్ మీదకి వెళ్ళిపోయి దాన్ని స్ట్రెంగ్థెన్ చేసేయాలి. సో అది చెయ్యాలి అంటే ఏం చేయాలి? సో ఆటోమేటిక్ గా నేను చేయగలను. ఈ నిమిషం చేయలేను, ఖచ్చితంగా చేయలేను. ఎందుకంటే అది వీక్ గా ఉంది.
ఓకే, ఆటోమేటిక్ గా చేయడం అనేది వీక్ గా ఉంది. సో దట్ హ్యాస్ టు స్ట్రెంగ్థెన్. తర్వాత యువర్ మిడ్ లైన్ హ్యాస్ టు స్ట్రెంగ్థెన్. నీ మిడ్ లైన్ అవ్వచ్చు, అది యూనివర్సల్ మిడ్ లైన్ అవ్వచ్చు, అది స్ట్రెంగ్థెన్ అవ్వాలి. నేను దాన్ని యాక్సెస్ చేయగలను, నా అటెన్షన్ ని దాని మీద పెట్టగలను అనే ఆస్పెక్ట్ ని ముందు స్ట్రెంగ్థెన్ చేయాలి. తర్వాత యూనివర్స్ నుంచి వచ్చే థాట్ కానీ, నీ నుంచి వచ్చే థాట్ కానీ, ఇట్ హ్యాస్ టు స్ట్రెంగ్థెన్. థాట్ స్ట్రాంగ్ గా ఉన్నంతసేపు మొనాడ్ మాట వింటుంది. థాట్ వీక్ అయిపోయినా, మొనాడ్ వీక్ అయిపోయినా, ఈ రెండింటి మధ్య ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఆ థాట్ దాని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ద థాట్ ఎంటర్స్ ద లోవర్ క్వార్టనరీ. అప్పర్ ట్రయాడ్ కంట్రోల్ లో ఉన్నంత సేపే థాట్ కి వాల్యూ ఉంది. లోవర్ క్వార్టనరీకి వచ్చేస్తే దట్ బికమ్స్ ఎరాటిక్ ప్యాటర్న్. దాని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం మొదలెడుతుంది. ఓకే, కంట్రోల్ పోతుంది. నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు, ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలియదు, కౌంటర్ ఫోర్స్ పెరిగిపోతుంది, విత్హోల్డ్స్ పెరిగిపోతాయి. సో ఆటోమేటికలీ ఈ స్ట్రెంగ్థనింగ్ ఆస్పెక్ట్ నే మనం స్ట్రెంగ్థన్ చేస్తాం. ఓకే, కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రెంగ్థనింగ్ ని స్ట్రెంగ్థన్ చేస్తాం. ఈ ఎంటైర్ ట్రయాంగిల్ నీకు స్ట్రాంగ్ అయితే, న్యూట్రాలిటీ ట్రయాంగిల్ స్ట్రాంగ్ అయితే, ఆటోమేటికలీ నువ్వు దేనైనా స్ట్రెంగ్థన్ చేయగలుగుతావు, దేనైనా డిలీట్ చేయగలుగుతావు, దేనైనా స్ట్రాంగ్ చేయగలుగుతావు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్వాంటమ్ లెవెల్ ఆర్ యూనివర్సల్ లెవెల్ అని కూడా తీసుకోవచ్చు దీన్ని. ఇక్కడ ఏంటంటే ఇందులో న్యూట్రాన్స్ న్యూట్రల్, ప్రోటాన్ పాజిటివ్, ఎలక్ట్రాన్ నెగిటివ్. ప్రోటాన్ మీద ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే టైం ఆస్పెక్ట్ స్ట్రెంగ్థన్ అవుతుంది. ఎలక్ట్రాన్ మీద ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్పేస్ ఆస్పెక్ట్ స్ట్రెంగ్థన్ అవుతుంది. న్యూట్రాన్ మీద ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే టైం అండ్ స్పేస్ రెండు ఒకేసారి స్వభావ స్థితి మొత్తం అనుపాదక లెవెల్ మొత్తం స్ట్రెంగ్థన్. డైరెక్ట్ నువ్వు అనుపాదకాకి వెళ్ళవు. ఎవ్రీ లెవెల్ హ్యాస్ అగైన్ 7 సబ్ లెవెల్స్. ఇప్పుడు ఫిజికల్ లెవెల్లోనే ఉన్నాం. ఫిజికల్లో ఆది, ఫిజికల్లో అనుపాదక, ఫిజికల్లో ఆత్మిక్, ఫిజికల్లో బుద్ధిక్. సో వాట్ ఎవర్ అనుపాదక ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబిలిటీ, అది స్ట్రెంగ్థన్ అవడం మొదలవుతుంది. ఒకసారి స్ట్రెంగ్థన్ అయితే ఏంటంటే దాని నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం తేలిక. స్ట్రెంగ్థన్ కాకపోతే అది ఏం ఇస్తుందో కూడా నీకు అర్థం కాదు. యూ హ్యావ్ టు ఇమాజిన్ చేస్తావు, గెస్ చేస్తావు, అది కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది వీక్ అయిందంటే ఇంకో కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అది స్ట్రాంగ్ అయిందంటే నువ్వు ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు. సో ఫస్ట్ ఈ 3 ట్రయాంగిల్స్ మీద నీకు న్యూట్రాలిటీ రావాలి. సో వన్స్ యూ గెట్ న్యూట్రాలిటీ దీస్ 3 ట్రయాడ్స్, ఈ ట్రయాంగిల్స్ మీద నీకు ట్రయాడ్ అయితే నీ మొనాడ్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది ఆటోమేటికల్లీ. ఓకే, ఆటోమేటికల్లీ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ దానికి రండి. ఓకే, అచీవింగ్ ఇన్సైట్ ఆర్ వ్యూ పాయింట్. సో ఐ థింక్ సబ్జెక్ట్ ఎక్స్టెండ్ అవుతుంది. ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. ఈ వ్యూ పాయింట్ ఏంటి అంటే ఇందాక మనం డిలీషన్ ఆక్టగన్ లో ఇండిపెండెంట్ అన్నాను చూడండి. ఆ ఇండిపెండెంట్ గురించి మాట్లాడుతున్నా. ఆ ఇండిపెండెన్స్ ని ఎట్లా తీసుకోవాలి, నీ ఓన్ వ్యూ పాయింట్ ఎట్లా ఫామ్ చేసుకుంటావు, నీ ఓన్ వ్యూ పాయింట్. మనం ఇప్పుడు మాస్టర్స్ వ్యూ పాయింట్, బ్లాడ్స్కీ వ్యూ పాయింట్, లేదా ఐన్స్టైన్ వ్యూ పాయింట్ ఏవేవో చూస్తున్నాం. నీ ఓన్ వ్యూ పాయింట్ ఎట్లా తయారు చేసుకుంటావు, నీ ఓన్ వ్యూ పాయింట్ తయారు చేసుకుని దాన్ని నమ్మసక్యంగా ఎట్లా పెట్టుకుంటావు. హౌ కెన్ యూ బిలీవ్ దట్ వ్యూ పాయింట్, హౌ కెన్ యూ స్టార్ట్ మేనిఫెస్టింగ్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్, దాని గురించి మాట్లాడుతుంది. దిస్ ఐ థింక్ విల్ టేక్ ఇట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీక్. ఓకే, దిస్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఇక్కడ ఆపుతాను. అండ్ సో 4th స్టాంజాలో మనం 2 పార్ట్స్ కవర్ చేసాం. సో 4th స్టాంజాలో 3rd పార్ట్ ఇక్కడ నుంచి మనకి లింక్ అవుతుంది. సో దట్ వి విల్ హ్యాండిల్ ఇన్ ద నెక్స్ట్ వీక్.